థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మొట్టమొదటిగా మనమందర ప్రియమైన గురువులైన బ్రహ్మశ్రీ పితామహ సుభాష్ పత్రిజీ గారికి, గురుమాత స్వర్ణమాల పత్రి అమ్మకి, మహావతార్ బాబాజీకి, మళ్ళీ నా ధ్యాన మార్గదర్శకులకు గురువులందరికీ కూడా నా హృదయపూర్వక అనంత శతకోటి ధన్యవాదాలు. నాకు ఇలాంటి అద్భుతమైన సదావకాశం ఇచ్చిన లక్ష్మీ మేడంకు, మళ్ళీ ఈ గ్రూప్‌కి సంబంధించిన ప్రతి ఒక్కరి ఆత్మ బంధువులకు, మళ్ళీ యూట్యూబ్ ద్వారా, జూమ్ ద్వారా చూస్తున్న ప్రతి ఒక్క ధ్యానులకి కూడా నా హృదయపూర్వక పాదాభివందనాలండి. నా పేరు శుభ. నేను కర్ణాటకలో భద్రావతి ఊర్లో ఉంటున్నాను. నేను లాస్ట్ 4 ఇయర్ నుంచి ధ్యానం చేస్తున్నాను. నేను ఫస్ట్ 2 మినిట్స్ నా అనుభవం చెప్పి తర్వాత నేను ఈరోజు టాపిక్ తీసుకుంటాను. అంటే మన భౌతిక శరీరం కూడా మన ఆధ్యాత్మికతలో ఎంత ఇంపార్టెంట్ అనేది నేను చెప్తాను. ఎందుకంటే ఎంతో ఉన్నతమైన ఆత్మలు ఈ భూమి మీద పని చేసుకునే దానికి ఇప్పుడు ఎదురు చూస్తున్నారు. అంటే ఎంతే మనము ఎదిగైన ఆత్మ అయినా కూడా మనకి ఒక శరీరం లేకపోతే మనము ఈ భూమి మీద ఏమీ చెయ్యలేము. ఒక లోక కళ్యాణం కానీ మనం భూమాతకి కానీ ప్రకృతికి కానీ పని చేయాలంటే మస్ట్ అండ్ షుడ్ శరీరం అన్నది చాలా ఇంపార్టెంట్. అందుకే ఈరోజు నేను ఆ టాపిక్ తీసుకొని మాట్లాడతాను. ముందుగా ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. నేను ఎలా ధ్యానానికి వచ్చాను, ధ్యానంకి వచ్చిన తర్వాత నాలో ఎంత ట్రాన్స్ఫర్మేషన్ అయ్యింది అని నేను 2020 జూన్ 23లో ధ్యానంకి వచ్చానండి. బిఫోర్ 4-5 ఇయర్స్ నేను చాలా అనారోగ్య సమస్య నుంచి సఫర్ చేస్తూ ఉన్నాను. అంటే ప్రతి ఒక్క ఆరోగ్య సమస్య వచ్చేది మా మానసిక స్థిమిత లేక వల్ల. అంటే దీనికి సైకోసోమాటిక్ డిసీజెస్ అంటారు. అంటే మనోదైహిక రోగాలు అంటారు. మన మనస్థితి బాగలేకపోతే అది రిజల్ట్ మనకు భౌతిక శరీరం మీద కనిపిస్తుంది. అలాగే నాకి కూడా అయ్యిందండి. నాకు 4-5 ఇయర్స్ నుంచి చాలా మెంటల్లీ డిస్టర్బ్ అయిపోయాను. కొంచెం నాలో ఒక డిప్రెషన్ స్థితికి వెళితే అది నాకు అనారోగ్య సమస్యను చాలా చూపించింది. లైక్ బ్లడ్ ప్రెషర్ చాలా పెరిగింది, బీపీ. మళ్ళీ నాలో హెచ్‌బీ లెవెల్, హిమోగ్లోబిన్ లెవెల్ కూడా తక్కువయ్యేది. అంటే విమెన్స్‌కి 15% ఉండాలి కదండీ! నాకు 5% ఉండేది. ఫస్ట్ నేను అనెమిక్ పేషెంట్‌ని. నా జీవితంలో నాకు హైయెస్ట్ అంటే 8% కన్నా ఎక్కువ కూడా నా హెచ్‌బీ లెవెల్ లేదు. నాకు 2 కొడుకులు పుట్టిన తర్వాత ఇంకా నాకు లో అయ్యింది. మళ్ళీ నాకు పీరియడ్స్ కూడా చాలా సఫర్ పడ్డాను. పీరియడ్స్ ప్రాబ్లమ్ లైక్ నెలలో నేను 15 డేస్ నార్మల్‌గా ఉంటున్నానంటే 15 డేస్ నుంచే నాకది సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యేది. లైక్ కడుపు నొప్పి, బ్యాక్ పెయిన్ అంతా స్టార్ట్ అయ్యేది. మళ్ళీ ఫ్లోయింగ్ కూడా ఎక్కువ ఉండేది. నేను ఏమైనా దీంట్లో ఓపెన్‌గా చెప్తానండి. ఇక్కడ జెంట్స్ ఉన్నారు, సిగ్గుపడేది అనేదే లేదు. అందరికీ కూడా అందించాలి ఈ జ్ఞానం. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంట్లో భార్య, తల్లి, కూతురు ఉంటారు. ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానం ఉంటే అది ఏమని వాళ్ళకి కూడా అర్థమైతుంది. ఇంతవరకు మనం ఏం చేసామంటే మగవాళ్ళు వినకూడదు, సిగ్గుపడేది, దాచేది ఇవి చేసే మన స్థితికి మనమే కారణమైపోయామండి. ఎన్నో మన గర్భసంచికి ప్రాబ్లమ్, గైనిక్ ఇష్యూస్‌కి మనమే మూల కారణం. అది నేను కూడా నన్ను నేను యాడ్ చేసుకునే చెప్తున్నా. నేను అలాగే ఏంటి కూడా నా హస్బెండ్‌తో నేను షేర్ చేసుకునేదాన్ని కాదు. ఇలాగే దాచి 5 ఇయర్స్ నరకం చూసానండి. అండ్ మళ్ళీ ఇయర్‌లీ 3 టైమ్స్, 4 టైమ్స్ నాకు బ్లడ్ ఏసినా కూడా నా బాడీ బ్లడ్‌ని తీసుకోనట్లేదు. మళ్ళీ పీరియడ్స్ టైమ్‌లో కూడా తక్కువయ్యేది. ఇలాగే 5 ఇయర్స్ సఫర్ పడిన తర్వాత 2020లో మేలో ఏమైందంటే నన్ను చూసేవాళ్ళు డాక్టర్ చెప్పారు, "ఇలాగే విడిస్తే ఇది బతికేది కష్టము. ఫస్ట్ దీన్ని యూట్రిస్‌ని రిమూవ్ చేయాలి. అంటే గర్భసంచిని తీసేయాలి. లేకపోతే ఇది బతకదు." అంటే అంత నాకు బ్లీడింగ్ అయ్యేదండి. ఎంత బ్లడ్ ఏసినా దాని ద్వారా వెళ్తే నేను ఎలా ఊరికే ఒక జీవంత శవంలాగా బతికేదాన్ని నేను. భావనలు ఏమీ లేదు.
అప్పుడు నాకేమో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు తీసేయాలని, నాకు లోపల నుంచే నాకు ఏమో ఒక తరంగా బాధ. ఏమో నా నుంచి ఒక పార్ట్‌నే ఒక తల్లి కూతురిని విడిచేస్తే ఎలాగుంటుందో ఆ బాధ ఉంది. తర్వాత నేను కోరుకున్నాను భగవంతుడితో, కృష్ణుడు నా ఆరాధ్య దేవుడు. నాకిది ఎందుకో నాకి నచ్చట్లేదు. వీళ్ళు తీస్తున్నారంటే నాకి కావాలి అంటే తర్వాత మళ్ళీ డాక్టర్ నా రిపోర్ట్స్ చూసి చెప్పారు. అప్పుడు నా హెచ్‌బీ లెవెల్ 6% ఉండేది. ఇంత లో లెవెల్‌లో ఎవరు కూడా సర్జరీ చెయ్యరు. నేను 2 మంత్స్ గడువిస్తాను. దాంట్లో ఇది నార్మల్‌గా నేచురల్‌గా 12% వచ్చిన తర్వాత ఫస్ట్ సర్జరీ చేసి రిమూవ్ చేసేస్తానని ఇంటికి పంపించారు. అప్పుడు నేను 15-20 టాబ్లెట్స్ తీసుకునేదాన్ని. హెచ్‌బీది, కాల్షియంది, బీపీది అంతా ఎంత తీసుకున్న ఫుడ్‌లో కూడా అలాంటి ఫుడ్ తీసుకున్నా కూడా నా హెచ్‌బీ లెవెల్ ఎప్పుడు కూడా ఎక్కువయ్యేది కాదు. తర్వాత మా ఆయనేమన్నారంటే అప్పుడు కరోనా పీక్ టైమ్ ఉండేది కదా! నాకు అమ్మ ఇంటికి పంపించారు. ఇక్కడ ఉంటే నీకు రెస్ట్ దొరకదు. నేను 2 ఇయర్స్ అయ్యింది వెళ్ళి అని నేను వెళ్ళాను. అక్కడ నాకి బాబాజీ ఇచ్చిన ఒక వరం అనేది అప్పుడు నాకు జూన్ 23 అమావాస్య గ్రహణం ఒకే రోజొచ్చింది. అప్పుడు నా కజిన్స్ వాళ్ళందరూ అత్తగారింట్లో మెడిటేటర్స్. తన అత్త ఫోను చేసి చెప్పింది, "ఇంత రోజు ఇంత డాక్టర్స్‌కి చూపించావు. నీకు 1% అయినా ఏమీ ఇంప్రూవ్‌మెంట్ లేదు. ఇది ఒక ట్రై చేసి చూడు" అన్నారు. ఆ ఒక అమావాస్య గ్రహణం వచ్చేది చాలా ఇది. అప్పుడు ఎనర్జీ ఎక్కువుంటుంది. మళ్ళీ పత్రి సారు అప్పుడు అమావాస్య, పూర్ణిమ నాడు 3 అవర్స్ ఫ్లూయిడ్ వాయించేవాళ్ళు కదా! బెంగుళూరు పిరమిడ్ వ్యాలీలో లైవ్ ఉంది. పెట్టుకొని కూర్చో అన్నారు. నేనిక్కడ నమ్మకమే నాకి లేదు. అయినా కూడా వాళ్ళు ఫోర్స్ చేస్తున్నారని పెట్టుకొని 11-12 కూర్చున్నాను చూడండి. అదే నా జీవితం ఇంత మారేస్తుంది అని ఇప్పుడు కూడా బిలీవ్ చేసేదానికి అయ్యేదు. అది 1 అవర్ చేసిన తర్వాత నాకేమో అనిపించింది. ఎవరో నా ఊపిరిని ఇలా లాగేసుకొని వెళ్తున్నారు. నేను లేదు, బాడీ వేకెంట్ చేసుకొని వెళ్ళిపోయాననుకున్నాను. చూస్తే 12:00కి అలారం పెట్టుకున్నాను కదా! మళ్ళీ మెలుకువొచ్చింది. మెలుకువొచ్చేసింది. చూస్తే నేను బతుకున్నాను. కానీ ఏమో బాడీలో ఒక తరంగా లైట్ ఫీల్ అనిపించింది. పొద్దున్నే తను కాల్ చేసి అడిగితే నేను ఇలాగే చెప్పాను. ఇదే అక్క ధ్యానంది ఒక ఏమంటారు ఆన్‌లైన్‌లో ఎక్కువ క్లాస్ ఉండేది కదా! పీరియడ్స్ గురించి ఉంది అక్క, అటెండ్ నీకు కూర్చోకి అవ్వకపోతే పడుకొనే విను అంది. ఓకేలే తను చెప్పిందని 2 డేస్, 3 డేస్ పడుకున్నాను. మళ్ళీ నాకేమో కూర్చొని వినాలనిపించింది. కళ్ళు మూసి కూర్చొని వినేదాన్ని. ధ్యానం అని చేసేది లేదు. జస్ట్ వినేదాన్ని. అలాగే ఒక 10 డేస్, 15 డేస్ అయింది. మళ్ళీ పీరియడ్స్ వచ్చింది. కానీ ఈ టైమ్‌లో నాకేమి సింప్టమ్స్ లేదు. అంటే కడుపు నొప్పి కానీ, బాడీ పెయిన్ కానీ ఏమీ లేదు. గిడ్డినెస్ కూడా ఉండేది. కానీ పీరియడ్స్ అయ్యాను. ఇదేమబ్బా 5 ఇయర్స్ నుంచి సఫర్ పడ్డాను. ఇదేమి మిరాకల్ అంట తనడిగితే తన అత్తగారు అదే చెప్పింది. "నువ్వు ధ్యానం చేసావు కదా! దాని రిజల్ట్ ఇది. బ్లీడింగ్ ఉంది, ఫ్లోయింగ్ ఉంది. కానీ పెయిన్స్ లేదంటే నీకు 15 డేస్‌లోనే ఇలాగ అనిపించింది అంటే ఒక 2, 3 మంత్స్ నువ్వు ట్రై చేసి చూడు. తర్వాత నీకు దాని ఇది తెలుస్తుంది కదా!" అంటే ఓకేలే అని చేస్తూ వెళ్ళాను. 1 మంత్ అయింది, 2 మంత్ అయింది. నేను ఆల్రెడీ 1 మంత్‌కే టాబ్లెట్స్ అంతా పారేసాను. నాకు ముందు నుంచి డాక్టర్స్, టాబ్లెట్స్ అంటే చిరాకు. తర్వాత 2 మంత్స్ అయింది. కొంతగా తగ్గుతూ వెళ్ళింది బీపీ అంతా. ఎలాగంటే నేనిక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ మా ఆయన సర్జరీ చేపించాలని ల్యాబ్‌కి పిలుచుకొని వెళ్లారు. నాకు కాన్ఫిడెన్స్ ఉంది. నాకిది తీయరు అని. అక్కడ వెళ్లి చూస్తే బీపీ నార్మల్ వచ్చింది. టాబ్లెట్స్ విడిచి 1 మంత్ అయింది. హెచ్‌బీ లెవెల్ నా జీవితంలోనే మిరాకల్ అదేంటి 12% వచ్చేసింది. వితౌట్ ఎనీ టాబ్లెట్, ఎనీ ఫుడ్. తర్వాత పీరియడ్స్ కూడా అంటే నొప్పి ఉండేది. కానీ ముందురుగంత లేదు. అంటే అప్పుడే నాకి గర్భసంచిలో 21 గడ్డలొచ్చేసాయి ఫైబ్రాయిడ్స్. ఆ నొప్పి కనిపించేది. కానీ అది ఎలాగబ్బా అని అంటే దానికి కూడా ఒక క్లాస్ ఉంది. అటెండ్ అయ్యాను. మనకి డిసీజెస్ వస్తే మనము హేట్ చేయకూడదు. ఇరిటేట్ చేయకూడదు. అవిని మన బిడ్డలాగా ప్రేమించాలి. అక్సెప్ట్ చేసుకోవాలి. మనకేమో ఒక లెసన్ నేర్పించడానికే వస్తాయి అని చెప్పి 2 చేతుల్ని
నా పొట్ట మీద అంటే నా యూట్రస్ ఎక్కడుందో అక్కడ పెట్టుకొని ఒక ప్రాసెస్ చేపిస్తున్నారు. నాకు ఈ కళ్ళలో నీళ్ళు అలాగే కారుతున్నాయి. కానీ నా యూట్రస్ మూవ్ అవుతుంది. ఎలా అంటే మన ప్రెగ్నెన్సీలో బేబీ మూవ్‌మెంట్ ఉంటుంది కదా! అలా. నాకు ఇదేమబ్బా అని చాలా ఆశ్చర్యం అనిపించింది. కానీ కళ్ళలో నీళ్ళు అలాగే వస్తున్నాయి. తర్వాత నేను ప్రేమ్‌నాథ్ సార్‌కి అప్పుడు చాలా అడిగేదాన్ని. సార్ అదే అన్నారు. "ఇన్ని రోజులు నువ్వు ఏం హేట్ చేశావో, ఎవరిని నువ్వు దూర పెట్టాలనుకున్నావో, ఆ గర్భసంచి తల్లి నిన్ను యాక్సెప్ట్ చేసుకుంది. ఈ రోజు నుంచి నీకు సంతోష బాష్ప, ఆనంద బాష్ప రావాలి కానీ ఏడుపు రాకూడదు. గో హెడ్" అన్నారు. అది కూడా మిరాకల్. అంటే ఫస్ట్ మన ఆడవాళ్ళు తప్పు చేసేది ఏమంటే, మనం స్త్రీ జన్మ తీసుకున్న తర్వాత, ఆ స్త్రీ జన్మలో ఉన్న ప్రతి ఒక్క స్టేజెస్‌ని మనం యాక్సెప్ట్ చెయ్యట్లేదు. నేను కూడా అదే చేశాను. నేను ఫస్ట్ మెచ్యూర్డ్ అయినప్పుడు కూడా మా అమ్మ ఇంట్లో నాకు ఏమేం చేయాలో ఆ పద్ధతులంతా చేసి ఆర్తి చేశారు. కానీ నాలో ఎప్పుడు కూడా స్వీకృత భావన లేదు. ఆ ఒక భావన వల్లే నాకు ఫైబ్రాయిడ్స్ వచ్చింది కూడా తెలిసింది. ఎప్పుడు నేను ఆ స్థితికి వెళ్ళి ఇది ఇన్నర్ చైల్డ్ అంటారు కదా! ఆ బేబీకి నేను అంత చెప్పిన తర్వాత మీరు నమ్ముతారో లేదో ఆ ఫైబ్రాయిడ్స్ కూడా రిలీజ్ అయిపోయాయి. ఇప్పుడు నాకీ మంత్లీ పీరియడ్స్ ఒస్తాయి. ఎలాంటి బాధ లేదు, నొప్పి లేదు. నార్మల్. మంత్లీలో ఒక 1 డే బిఫోర్, 1 డే ఆఫ్టర్ ఒస్తుంది. 3 డేస్ బ్లీడింగ్ ఉంటుంది. ఫోర్త్ డే నార్మల్‌గా ఉంటాను. అంటే ధ్యానంలో ఇంత పవర్ ఉంది అని నాకు అర్థమయింది. ఎందుకు నాకొచ్చిందంటే ఫస్ట్ నాకు అక్సెప్టెన్సీ లేదు. నా దైవిక స్త్రీతత్వాన్ని నేనెప్పుడూ అందుకోలేదు. తర్వాత పీరియడ్స్‌ని నేనెప్పుడు హేట్ చేసేదాన్ని. ఎప్పుడు నేను మెచ్యూర్డ్ అయ్యానో ప్రతి ఒక్క తల్లి చేసే పని అండి. మా అమ్మ నాకు చెప్పలేదు. అప్పుడు వాళ్ళకేమి నాలెడ్జ్ లేదు కదా! నేను హేట్ చేసుకునే వచ్చాను. అయినా కూడా ఆ తల్లి నాకు ఇద్దరు కొడుకుల్నిచ్చే పెళ్లి అయింది. ఎక్కడ కూడా నాకు బాధ కలగలేదు. కానీ ఇప్పుడు వచ్చింది అంటే నేను ఆధ్యాత్మిక వచ్చి ఒక టైం వచ్చేసింది. కర్మ క్లియర్ అయ్యే వరకు ఎవరు రారు కదా! అందుకే ఇవన్నీ బాధ. అంటే నేను అడిగాను బాబాజీని, ఈ 5 ఇయర్స్ నేనెందుకు అలా అంటే, నువ్వు అనుభవమే జ్ఞానమని పత్రి సార్ అనేవాళ్ళు కదా! నువ్వది అనుభవించకపోతే ఎలా చెప్పగలవు? ఇంకొకరు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తే పెద్ద విషయం కాదు. మన అనుభవమే మనకి జ్ఞానము. అది నీ ఎక్స్‌పీరియన్సే నీకు నాలెడ్జ్ ఇచ్చింది. అందుకే ఆ 5 ఇయర్స్ నీకు చూపించారు మాస్టర్స్ అన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు నేనెప్పుడు ఎనక చూడలేదండి. ఎక్కువ ధ్యానం చేసుకుంటూ వెళ్ళాను. ఫస్ట్ నాలో ఆ స్త్రీతత్వాన్ని అంగీకరించాను. ఆ గర్భసంచిని నేను యాక్సెప్ట్ చేసుకొని, పీరియడ్స్ కూడా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళాను. అలాగే వెళ్తూ నాకు మహావతార్ బాబాజీ కూడా కనెక్షన్ స్టార్ట్ అయ్యింది. బాబాజీ ద్వారా వాళ్ళ ఆటో రేటింగ్ ద్వారా నా సోల్ పర్పస్, నా లైఫ్ పర్పస్ నాకు తెలిసింది. దాని మీదనే నా పని కూడా ఎక్కువ నేను చేసుకుంటూ వెళ్ళాను. నాకు తెలుగు అయితే రానే రాదు. నాకు కన్నడ, హిందీ ఫ్లూయెంట్‌గా మాట్లాడగలను ఇంగ్లీష్. కానీ తెలుగు అర్థమయ్యేది కానీ మాట్లాడకే రాదు. అయినా కూడా నాకు ధ్యానంకొచ్చిన తర్వాత ఫస్ట్ నాకి ఎక్స్‌పీరియన్స్ షేరింగ్ ఇచ్చింది తెలుగు వాళ్ళే. అది నేను ఎలా చెప్పగలను? నాకి రాదు. కానీ వినేదాన్ని. పత్రి సార్ ప్రతి ఒక్కటి వీడియో నేను వినేదాన్ని. క్లాసెస్ అటెండ్ అయ్యేదాన్ని. ఎలాగబ్బా అంటే ఆ రోజు నేను లేదు. అక్కడ బాబాజీకి, పత్రిజీకి సరెండర్ అయి కూర్చున్నాను. 1 ½ అవర్ వితౌట్ ఎనీ మిస్టేక్స్ తెలుగులో నా అనుభవం చెప్పాను. అప్పుడు అర్థమైంది. పత్రి సార్ అనేవాళ్ళు కదా! ధ్యానం అంటే సర్వరోగ నివారిణి, సర్వభోగ కారిణి అంట. అంటే ధ్యానం వల్ల మనం ఏమైనా పొందగలము, ఏమైనా మనకి నేర్చుకునేవచ్చు అని నాకు అర్థమైంది. అప్పటి నుంచి నేను తెలుగు క్లాసెస్, హిందీ క్లాసెస్ ఎక్కువ. నాకీ కన్నడలో తక్కువ. ఇప్పుడు కన్నడ స్టార్ట్ అయింది. కానీ స్టార్టింగ్ నేను తెలుగులోనే, హిందీలోనే ఎక్కువ క్లాసెస్. అన్ని చోట్ల కూడా ఈ స్త్రీతత్వం గురించి నేను క్లాస్ చెప్పేదాన్ని. నార్త్ ఇండియాలో కానీ, కేరళ, తమిళనాడు అంటే నేను నా గురించి నేను అప్రిషియేట్ చేయట్లేదండి. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి వాళ్ళ అజ్ఞానం వాళ్ళకి తెలియాలండి. మనం ఆడవాళ్ళ పుట్టిన తర్వాత ఇది యాక్సెప్ట్ చేసుకోవాలి కదా! మనం ఎప్పుడు అలాగే ఉంటామంటే ఎలాగండి? ఫస్ట్ పిల్లగా ఉంటాము. తర్వాత ఒక స్త్రీగా మారతాము. పెళ్ళైన తర్వాత ఒక భార్యగా, భార్య అయిన తర్వాత ఒక తల్లిగా,
ఒక స్త్రీలో ఉన్నంత ఛాలెంజెస్ స్థితి ఈ ప్రపంచంలో దేనికి కూడా ఉండదు. అలాగని నేను జెంట్స్ తక్కువ అనట్లేదు. ఎందుకు అంటే స్త్రీ జన్మ అంటేనే అంత పరిపూర్ణత ఉండేదండి. ఈ ఈ స్త్రీ జన్మలో మనం అంత త్వరగా ఎదిగిన జెంట్స్ అంటే మగవాళ్ళ జన్మలో ఎదగలేము. అందుకే మగవాళ్ళ జన్మ 4, 5 టైమ్స్ తీసుకున్న ఒకేసారి ఒక ఆడ జన్మ తీసుకుంటేనే మన సోల్ గ్రోత్ ఫాస్ట్‌గా ఉంటుందంట. ఎందుకంటే అబ్జర్వ్ చేయండి, మనకు 360 యాంగిల్‌లో కూడా ఛాలెంజెస్ ఉంటాయి. అందుకే ప్రకృతిలో ప్రతి ఒక్కదాన్ని కూడా మన ఆడవాళ్ళకి కంపేర్ చేస్తారు. మనము అమ్మ ఇంట్లో ఎలాగో ఉంటాము, ఎలాగో పెరుగుతాం. కానీ పెళ్ళైన తర్వాత మా భర్త ఇంటిలో వాళ్ళ ఇంటికి తగ్గినట్టుగా మనం అడ్జస్ట్ అవుతాం కదా! వాళ్ళేం అవ్వరు. మనం ఇక్కడ మనం ఎలాంటి వాతావరణంలో పెరిగినా కూడా ఇక్కడ వచ్చిన తర్వాత వాళ్ళలాగా మనం అడ్జస్ట్ అవుతాం. అందుకే నీళ్ళకి మనకి కంపేర్ చేస్తారు. నీళ్ళు కూడా చూడండి, ఒక గ్లాస్‌లో ఏస్తే గ్లాస్ లాగా ఉంటుంది. బౌల్‌లో ఏస్తే బౌల్ లాగా ఉంటుంది. మన జీవితం అలాగే కదా! భార్యలాగా, వదినలాగా, అమ్మగా మనం అలాగే అడ్జస్ట్ అవుతాం. మళ్ళీ నదులుగా మనకి కంపేర్ చేస్తారు నదిలు. అవి పుట్టేదొకటి, చేరేదొకటి. మనము అంత పుట్టేది అమ్మ ఇంట్లో, మా జీవితం ఎండ్ అయ్యేది భర్త ఇంట్లో, అత్తగారి ఇంట్లో కదా! అందుకే ప్రతి ఒక్క నదిలకు కూడా ఆడవాళ్ళ పేరే పెడతారండి. గంగా, యమున, సరస్వతి, కావేరి, కృష్ణ ఎందుకు? అంత మన జీవితము అలాగే అని. భూతల్లి అంటాం కానీ తండ్రి అని ఎవరు పిలవరము కదా! ఎందుకంటే ఆ భూతల్లిలో ఉన్నంత సహనం మనలో ఉండాలి. ఆ తల్లి చూడండి ఎప్పుడు మనం ఇంత కష్టం ఇస్తున్నాం, మన బరువు మూసుకున్నా కూడా ఆ తల్లి మనకెప్పుడు కూడా అపకారం చేయలేదు కదా! మనం ఇప్పుడు ఊపిరి తీసుకుంటున్నామా, మన జీవితంలో మనం ఉంటున్నామంటే అదంతా భూతల్లి, ప్రకృతి మాత ఇచ్చిన మనకు భిక్షనే అనుకోవాలి. ఆ తల్లి మనకు అలాగివ్వకపోతే భోజనమైన ఏమైనా దాని నుంచి బట్టలు కానీ భూతల్లి నుంచే కదా వచ్చింది. మళ్ళీ ప్రకృతి మాత అంటాం కానీ ప్రకృతి పితానము. ఎందుకంటే ఆ నేచర్‌లో ఉన్నంత బ్యూటీ అంత అన్‌కండిషనల్‌లో మనలో ఉండాలి. ఇవంతా మన స్త్రీతత్వ క్వాలిటీస్. ఎక్కడున్నాయండి? ఇప్పుడు మనం ఎంత టెక్నికల్లీ మనము ఈ టెక్నికల్లీ మనం ఎంత ఎ ఫాస్ట్‌గా ఉన్నా కూడా మన మూల తత్వాన్ని మర్చిపోతున్నాం. అందుకే ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి చూడండి పీరియడ్స్ ప్రాబ్లమ్, పీసీఓడీ ప్రాబ్లమ్ వాళ్ళ అక్సెప్టెన్సీ‌నే లేదు. ఒక తల్లికే నాలెడ్జ్ లేదంటే పిల్లలకి ఏం నేర్పిస్తుంది? మన టైంలో అయితే ఆ టైంని ఎంత అందంగా నాకు చేశారు. 4 డేస్ ఆరతీలు, 16 డేస్ వరకు మనకు ఆరతి చేసేవాళ్ళు. పుష్పవతి అయ్యే టైం వరకు. కానీ ఇప్పుడు ఏమో పీరియడ్స్ అయితేనే ఏమో ఒక పెద్దగా అబ్బా! ఇది చేసింది, ఏమో చేసే కూడా పని చేసింది అని దాచిపెడతాం. దాంట్లో దాచేదేముందండి? మన ఆడవాళ్ళకి ఒక పెళ్ళైన తర్వాత ఒక దైవిక స్త్రీతత్వం పొందే ఒక స్టేజ్ అండి. మనము మొగ్గులాగా ఉంటాం. అప్పుడు మనలో ఒక దైవిక స్త్రీతత్వం అనే పుష్పం ఇదవుతుంది. అందుకే అది పుష్పవతి అనే అది పేరు పెట్టారు. కానీ ఎంతమంది మనం అదిని సార్థకత చేసుకుంటున్నాము? అది మన ఇంట్లో మనం అడాప్ట్ చేస్తున్నాం చెప్పండి. మనము ఆ టైంలో మెచ్యూర్డ్ అయ్యే టైం మనకు తెలుస్తుంది కదా! మన పిల్లలకి ఆడపిల్లలకి కూర్చోపెట్టి వాళ్ళ ఫిజికల్ బాడీలో అవుతున్న చేంజెస్ చూసి మనం నేర్పించాలి. నీలో ఇప్పుడు ఒక దైవికత అన్నది పొంగుతుంది. నువ్వు అదిని ఓహ్, ఆత్మపూర్వంగా, హృదయపూర్వకంగా స్వీకరించాలి. ప్రతి నెల వచ్చే ఆ పీరియడ్స్‌ని ఒక దైవికత దృష్టిలో చూడాలి అని చెప్పాలి. మనమేం చేస్తున్నాము? అయ్యో! ఏమో చేయకుండా పని చేసేసావు. అది ముట్టకూడదు, అక్కడ వెళ్ళకూడదు, పూజ చేయకూడదు. అవును, ఏం తప్పుంది? అది చేస్తే పూజా పాఠ చేయకూడదని ఏ వేద పురాణంలో ఏ భగవంతుడు కూడా చెప్పలేదు కదా! మనం ఎందుకంత స్ట్రిక్ట్ చేస్తున్నాము? ఒక వీరశైవ అనే క్యాస్ట్ ఉంది. మన కర్ణాటకలో చాలా. వాళ్ళు లింగ పూజ చేస్తారు వాళ్ళు. వాళ్ళు పీరియడ్స్ టైమ్‌లో కూడా లింగ పెట్టుకొని పూజం చేస్తారు. గర్భగుడిలో వెళ్లి పూజ చేస్తారు. ఎందుకంటే వాళ్ళేమంటారు తెలుసా? పీరియడ్స్ టైమ్‌లో వచ్చే ఆ బ్లీడింగ్ ఒక సృష్టికి మూలం అంటారు.
మన ఆ బ్లీడింగే మనం అసహించుకుంటే, గలీజ్ అనుకుంటే, తప్పు అనుకుంటే మనం అందరూ బయట వచ్చేవాళ్ళమా అండి? అది తప్పే అంటే మన బాడీలో ఉన్న బ్లడ్ కూడా తప్పే అలాగైతే. ఎలా ఈ వేద పురాణంలో కూడా ఎక్కడ చెప్పలేదంట. ఇది తప్పు, పూజ చేయకూడదు అని. అక్కడ దంపతి సమేతలు పూజము 365 డేస్ చెయ్యాలని అన్నారంట. అంటే 365 డేస్ చెయ్యాలి అంటే ఇక్కడ పీరియడ్స్ అనేది లేదు, రిస్ట్రిక్షన్ ఉంది అని ఎక్కడ చెప్పలేదు కదా! లేకపోతే అది కూడా మెన్షన్ చేసేవాళ్ళు. మళ్ళీ ఇది ఎంత తప్పవుతుంది? ఈవెన్ భూతల్లి కూడా పీరియడ్స్ అవుతుందంట. కామాఖ్య మాత టెంపుల్ అని మీరందరూ వినే ఉండొచ్చు. అస్సాంలో ఉంది. సతీదేవిని 108 పీస్ చేసిన తర్వాత ఆ 108 శక్తి పీఠలయ్యాయి. ఆ మాతాది యోని పార్టే అస్సాంలో గువాహటిలో కామాఖ్య మాత టెంపుల్ గా ఇప్పుడు పూజిస్తారు. అది ఎంత పవర్ఫుల్ అయిన టెంపుల్ అంటే అక్కడ వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఏదే ఒక బ్లాక్ మ్యాజిక్ మాట ఏమి అసలు అంటే రిజల్ట్ చూపించదు. అంత పవర్ఫుల్ గా మారిపోతామంట. అక్కడ ఆ దేవి పార్ట్ దాన్ని పూజిస్తారంట. మళ్ళీ ఇయర్లీ వన్స్ ఆ తల్లి దీని మీద వైట్ శారీ మొక్కేసి ఇది టెంపుల్ ని క్లోజ్ చేసి బయట వచ్చేస్తే 3 డేస్ అయిన తర్వాత వైట్ క్లాత్ ఫుల్ గా రెడ్ గా మారిపోతుందంట. మళ్ళీ వెనక వచ్చే ఆ బ్రహ్మపుత్ర నది కలర్ కూడా రెడ్ గా మారుతుందంట చూడండి. ఇంత పవిత్రమైనది ఈ పీరియడ్స్ అనేది మనం ఎందుకు ఇంత అసహించుకుంటున్నామో నాకు అర్థం కావట్లేదు. అది మనము దీనివల్ల మన స్త్రీ పరిపూర్ణత మనం పొందుతున్నాం. ఒక గర్భాశయ వల్ల ఒక తల్లి అనిపించుకుంటున్నాం. ఒక తల్లి అనిపించకపోతే మన స్త్రీ జన్మది మనం పరిపూర్ణత ఎలా పొందుతాము? అంత మనకు హెల్ప్ చేసిన ఈ తల్లిని ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత డాక్టర్స్ చెప్తారు ఇంకేం పని అయిపోయింది తీపించండి అంటే తీపించుకోవాలా? ఓకే. తీపించుకున్న తర్వాత మీకు ఆడవాళ్ళే అని పిలవాలా? మగవాళ్ళని పిలవాలా చెప్పండి? మనకు నిజంగా మన అస్తిత్వం అప్పుడు కోల్పోతాం మనం. ఇదో మన ఆడవాళ్ళకి ఒక ఎనర్జీ బూస్టర్ లాగా, ఎనర్జీ పాయింట్ లాగా అంత ప్యూరిటీ ఉన్న ఈ గర్భసంచి మాతని దీనికే కామాఖ్య మాత అని పిలుస్తారంట. ఆమెని మనం అసహించుకుంటే, హేట్ చేస్తే ఆ తల్లి ఎలాగుండగలదండి? అందుకే తనకి కూడా ఏమో ప్రాబ్లమ్స్ తెచ్చుకొని బయట వెళ్ళిపోతుందంట. మన ఒక దేహం ఒక దేవాలయం గుడి అయితే ఆ గర్భసంచినే గర్భ గర్భ గుడి అంటే ఒక దేవుళ్ళని మనం ప్రతిష్టాపన చేస్తాం కదా ఆ ప్లేస్. అక్కడ ఒక ఆత్మ వచ్చి ప్రతిష్టాపన అవుతుందంటే మన స్త్రీలు మన ఆడవాళ్ళు ఎంత అదృష్టం చేసాం చెప్పండి. ఒక తల్లి అనిపించుకునేది ఆ బేబీని ఫస్ట్ పెట్టుకొని పాలు పాలు తాగిస్తున్నామంటే దాంట్లో ఉన్నంత సంతోషం ఈ ప్రపంచంలో ఏమీ దొరకదు. ప్రతి ఒక్క స్టేజెస్ కూడా మనము ఎంజాయ్ చేయాలండి, స్వీకరించాలి. ఎవరికి దొరుకుతుందండి ఇవన్నీ? ఆ ప్రెగ్నెన్సీ టైంలో బేబీ మూవ్ అయితే ఎంత ఆనందం అనిపిస్తుంది కదా! మన శరీరంలోనే ఒక పార్ట్‌లో ఆ బేబీ మన నుంచి బయట వస్తుంది అంటే తలుచుకుంటేనే కళ్ళలో నీళ్ళొస్తాయి. ఆనంద బాష్పం వస్తుంది. ఇంత అద్భుతమైన మా జన్మని మనమే పాడు చేసుకుంటున్నామండి. మళ్ళీ పీరియడ్స్ ఆగిపోతే నార్మల్‌గా ఆగిపోతే ఓకే. మనమే తీపించుకుంటున్నామంటే దానికన్నా కర్మ ఇంకేమీ లేదు. మళ్ళీ ఆ మెనోపాజ్ టైంని డాక్టర్స్ అలా ఇలా చెప్తారు. అది కూడా తప్పులేదు. అది కూడా మనకి స్త్రీ నుంచి మహాస్త్రీ అని ప్రమోషన్ ఇచ్చే టైం అంట. అప్పుడు మన మాటలే మంత్రమైపోతామంట. అంత పవర్‌ఫుల్ టైం. ఏ భావనలు, ఎమోషన్స్ ఏమీ వెళ్ళపో. ఊరికే అన్ని ఏమేమో చెప్పి అలాంటివి క్రియేట్ చేస్తారు. అయ్యో! మెనోపాజ్ వచ్చేసింది. నీకు ముందుగా ఆరోగ్యం ఉండదు. నీకు ఎమోషన్స్ ఉండదు. నీలో అది ఉండదు. ఇది చెప్పి మనమే అది క్రియేట్ చేసుకుంటున్నాం. ఎందుకంటే మనం ఏం ఆలోచిస్తామో అదే మన జీవితం అవుతుంది కదా! ఎందుకంటే యూనివర్స్ లానే అది. నువ్వేం ఆలోచిస్తావో, ఏమి మాట్లాడతావో అదే పొందుతాం మనం. అదే మన జీవితం అయిపోతుంది. అదే ఇప్పుడు నన్నే చూడండి లైవ్ ఎగ్జాంపుల్. నేను అలాగే నార్మల్ లేడీస్ లాగే ఉంటే ఇప్పుడు నేను నా సంచిని తీపించుకొని నార్మల్ లేడీస్ లాగా ఉండేదాన్ని.
కానీ ఆ భగవంతుడు బాబాజీ పత్రిజీ నా జీవితంలో రాకపోతే ఇప్పుడు నేను ఇలా ఉండగలనా? నాకు అదృష్టం అనిపిస్తుంది, గర్వం అనిపిస్తుంది. ఎంతో మంది ఆడవాళ్ళు వితౌట్ సర్జరీ బాగవుతున్నారు. ఎంతో మందికి పిల్లలు పుడుతున్నాయి, పెళ్లి జరుగుతుంది. అంటే బికాస్ ఆఫ్ మెడిటేషన్, బికాస్ ఆఫ్ బాబాజీ, బికాస్ ఆఫ్ పత్రిజీ. అందుకే నేను ప్రతి ఒక్క సెషన్ లో చెప్తాను, భౌతికంగా మా అమ్మ నాన్న నాకు జన్మ ఇచ్చుంటే పత్రి సార్ నాకు పునర్జన్మ ఇచ్చారంటాను. వాళ్ళ లేకపోతే నేను ఊపిరి ఇప్పుడు తీసుకుంటున్నానంటే పత్రిజీ బాబాజీ ఇచ్చిన ఒక భిక్ష అనుకుంటానండి. ఎందుకంటే ఒక ధ్యానం వల్లే మనం ఇవన్నీ ఆత్మజ్ఞానం పొందగలము. వితౌట్ మెడిటేషన్ మీరు ఏమీ లేదు. ఎంత మీరు భక్తి మార్గంలో ఉన్నా కూడా అల్టిమేట్ ఏమంటే ఆధ్యాత్మికతనే. అందుకే డాక్టర్స్ చెప్తారు కదా, లాస్ట్ స్టేజ్ లో ఏమంటారు, అప్ దవా పే నహీ దువా పే భరోసా రఖనా అంటారు. ఆ దువానే ఆధ్యాత్మికత. ఏ సైన్స్, ఏ టెక్నాలజీ కూడా నేర్పించిదండి. ఎందుకంటే మీరు టెక్నికలీ ఎంత ఎదిగినా కూడా మీరు ఆ నేచర్ ముందుగా, ఈ ఆధ్యాత్మిక ముందుగా జీరోనే. అది జపాన్ లో కూడా మనం చూసాను, వాళ్ళు టెక్నికలీ వరల్డ్ లో నంబర్ 1 గా ఉన్నారు. అయినా కూడా అప్పుడు ఇది అర్త్క్వేక్ అయ్యింది, అవన్నీ అయి జపాన్ ఇదే పాడైపోయింది. ఏం చేయగలరు? టెక్నాలజీగా వాళ్ళు ఎంత ఎదిగినా కూడా నేచర్ ముందుగా మనం జీరో అనే వాళ్ళు చూపించారు కదా. అందుకే మన ఈ ఆత్మ జ్ఞానం పొందలేకపోతే మనము ఏమీ పొందలేము. ధ్యానం వల్లే మన నేచర్ తో కానీ, మన ఇది ప్రకృతితో కానీ, మన ఒక భూమల్లి తల్లితో కానీ మనము కనెక్ట్ అయ్యగలం. ఎందుకంటే మన శరీరమే ఈ పంచభూత తత్వం నుంచి నిర్మాణం అయ్యిందంటే మన శరీరాన్ని మనం కూడా అలాగే పెట్టుకోవాలంటే కనెక్టివిటీ ఉండాలి కదా. అందుకే ఈ భౌతిక శరీరం అన్నది చాలా ఇంపార్టెంట్ అండి. నేను చూడండి ఆత్మపరంగా ఎంత ఎదగగలనా, నాకు ఈ భౌతిక శరీరం చాలా ఇంపార్టెంట్ కదా. ఇదే లేకపోతే నేను ఎలాగ ఆధ్యాత్మికతలో రాగలను, ఏ ఆత్మజ్ఞానం పొందగలను చెప్పండి. ప్రతి ఆత్మ కూడా తన ఎదుగుదనానికి భూమి అనేది ఎంత ఇంపార్టెంటో బాడీ అనేది కూడా అంతే ఇంపార్టెంట్. ఈ భౌతిక శరీరం లేకపోతే మనం ఏమీ ఒక ఆత్మ ఎదగలేదండి. ఎందుకంటే మన భౌతిక శరీరం అంత ఇంపార్టెంట్. మళ్ళీ ఒకరంటారు, నువ్వు ఏమైనా చెయ్యి ఆత్మకి అది ఏమీ డిస్టర్బ్ చెయ్యదు, దానికేమి రిజల్ట్ అంటే దానికేం పరిణామం ఉండదు, మనం భౌతికంగా ఏం చేసినా అనుకుంటారు. అలాగైతే పత్రి సార్ ఎందుకండి వెజిటేరియన్ గా మారని చెప్పేవాళ్ళు? మన భౌతిక శరీరం ఎలాగుంటుందో మన ఆత్మస్థితి అలాగే అవుతుంది. మన భోజనం మన ఈ శరీరానికి ఎలాగిస్తామో అలాగే మన మనస్థితి మారుతుంది. అందుకే హిందీలో ఉంది కదా, జైసా అన్ వైసా మన్. మన ఎలాంటి భోజనం తీసుకుంటామో మన మన స్థితి అలాగే ఉంటుంది. మీరు నాన్ వెజ్ తిని వేరే వాళ్ళకి చిత్రహింస పెట్టి చేసే పని అంతా చేసి ఇక్కడ నేను ధ్యానం చేసి ఎదుగుతానంటే ఎలాగండి? మీరు భగవంతుడికి పూజ చేయకపోయినా పర్వాలేదు, కానీ వేరే వాళ్ళకి హాని చేయకూడదు, వేరే జంతువుల్ని చంపకూడదండి. ఎందుకంటే మన శరీరం ఒక దేవాలయం. అంటే మనం నాన్ వెజ్ తింటే, జంతువుల్ని చంపి తింటుంటే ఈ శరీరము గుడి కాదు శ్మశానంగా మారుతుంది. ఎందుకంటే ఒక డైజెషన్, మనం వెజిటేరియన్ డైజెస్ట్ అయ్యేదానికి 3 hours పడుతుందంట. నాన్ వెజ్ తింటే 3 days పెడుతుందంట. ఆ 3 days వరకు మన బాడీ గుడిగా ఎలాగ మారగలదండి? ఆ 72 hours శ్మశానగా మారితే అక్కడ దేవుళ్ళు ఎలాగుండగలరు చెప్పండి? అది మీకిప్పుడు ఏమీ అనిపించకూడదు, కానీ తలతలాంతంలో మీ వంశంలో అంత రిజల్ట్ కర్మ అనేది ఎక్కడ లేదండి. కర్మ రిటర్న్స్ అనేది ఉంటే ఉంటుంది. ఈ రోజు మీ తింటున్నారు ఆ కోಳಿ కురి ఉంది అంటే నెక్స్ట్ జన్మలో మీరు ఆ భోజనంలో ఉంటారో, ఆ కోಳಿ కురి మీ భోజనం తింటూ ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ లా అదే, ఎవరేం ఎదిగినా కూడా యూనివర్స్ లా ఎవ్వరు చేంజ్ చేయలేరు. ఈ రోజు మీరు తింటున్నారంటే నెక్స్ట్ జన్మలో మీరు ఆ భోజనం అయ్యొచ్చు కదా. ఏం ఒక 2 inches మా నాలికకి ఒక 2 minutes టేస్ట్ కి మన బాడీని మనము మలినం చేసుకుంటే మనం ఎలాగ ఎదగలుగుతాం చెప్పండి?
మనం తినేదానికే జీవితం గడచకూడదండి. జీవితం గడిచేదానికి తినాలి. కానీ ఇప్పుడు ఎలా మారిపోతున్నారు జనం అంటే ఒక ప్రాణి కన్నా హీనంగా వెళ్ళిపోతున్నారు. లైక్ చూడండి, కౌస్ అంటే హసువులు, మళ్ళీ ఎనగ అంటే ఎలిఫెంట్స్, ఇవన్నీ వాళ్ళది ఏమంటే నాన్ వెజ్ తినేది క్వాలిటీస్ కాదు. అయినా ఎక్కడైనా ఒక జంతువు తినారని విన్నారా? లేదు కదా! మళ్ళీ జంతువుల కన్నా మన ఎంత హీనంగా మన శరీరాన్ని కూడా ఎక్కడ నాన్ వెజ్ తినేది అని ఎవరు చెప్పలేరు. అయినా తింటూ తింటూ మనము ఆ జంతువుల కన్నా హీన స్థితిలో వెళ్ళిపోతున్నామంటే మనుషుల కన్నా నీచ ప్రాణి ఎవరు చెప్పండి? మనలో ఆ భగవంతుడిని మనం పొందాలి. ఎందుకంటే పత్రి సార్ అనేవాళ్ళు ప్రతి ఒక్క స్పీచ్‌లో వి ఆర్ ఆల్ గాడ్స్. ఈ యూనివర్స్ లో అన్నిటికన్నా నేనే దేవుణ్ణి అని అనుభూతి పొందే ఒకే ఒక ప్రాణి అంటే అది మనుషుడు. ఆ మనిషి నేనే మర్చిపోతున్నానంటే మనకి జంతువులకి ఇంకేం తేడా ఉంది? ఇంకా జంతువులు మనకన్నా ఎంతో ఎదిగిన స్థితిలో వచ్చేస్తున్నారు. మనం దానికన్నా హీనంగా వెళ్తున్నాం. నాన్ వెజ్ తినేది, కోరి కట్ చేసి వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉంటుంది కదా! మనము ఎంత ఇచ్చి వాళ్ళు ఫ్యామిలీ నుంచి విడిచేస్తున్నామంటే దానికన్నా ఒక హీన పాప పని ఇంకేముందండి? మీ ఇంట్లోనే మీకు ఇద్దరు పిల్లలున్నారు. ఎవరైనా వచ్చి మేడం మీ చిన్న కొడుకు చాలా బాగున్నాడు, ఇవ్వండి నేను కట్ చేసి తింటున్నంటే ఇస్తారా మీరు? మరి మీరే ఇవ్వలేరు అంటే వాళ్ళకి ఒక ప్రాణం ఉంది, భావన ఉంది కదా! వాళ్ళకి ఇంకెలాగవుతుంది? మనకన్నా 10 టైమ్స్ సిక్స్ సెన్స్ బాగా ఉంటుందంట వాళ్ళకి. కోಳಿ, కురిలకంతా. ఎవరైనా తీసుకొని కట్ చేస్తారంటే వాళ్ళు ముందుగానే ఫీల్ అవుతావంట. అయ్యో! నన్ను తీసుకొని వెళ్తున్నారా? భయపడతాయంట. చాలా ఏడుస్తాయంట. మళ్ళీ కట్ చేసే ముందుగా వాళ్ళు పడే పరిస్థితి ఉంది కదా! మనం 100% అలాగే చచ్చేది. మన లాస్ట్ స్థితిలో మన చూడండి, నాన్ వెజ్ తినేవాళ్ళు మాలాగా కాన్ఫిడెన్స్‌గా ఉండరు. వాళ్ళ ఫేస్‌ని వాళ్ళే చూడలేరు. వాళ్ళకి అంత భయం క్రియేట్ అవుతుంది. ఎందుకంటే వాళ్ళు అదే తింటున్నారు కదా! ఎవరైనా కట్ చేసినండి, ఎవరైనా సేల్ చేసిన తినేవాళ్ళు ఉంటాం కదా! మనకి 1000 టైమ్ కర్మస్ వస్తాయంట. అందుకే పత్రి సార్ ఎందుకంటే 40 ఇయర్స్ వాళ్ళు ఎందరికీ ఈ జ్ఞానం అందాలి. ప్రకృతి మాత కోసం, జంతువుల కోసం ఎంత ట్రై చేశారు, పోరాడారంటే దీనికే. వాళ్ళకేం పని పాటలు లేవా? ఫ్యామిలీ లేదా? ఎందుకు వాళ్ళంటే ప్రతి ఒక్కరికి ఆత్మజ్ఞానం రావాలి. మాలాగా జంతువులకు కూడా మాతో ఉండాలి అనే ట్రై చేశారు. అయినా మారట్లేదంటే వాళ్ళ కర్మం అది. కరోనాని మనకి నేర్పించడానికి వచ్చింది. ఇంకా మారట్లేదు అంటే బాబాజీ అదే చెప్పారు. దీనికన్నా ఘోరంగా వస్తాయి. అది ఎవ్వరు ఆపలేరని చెప్పారు. ఎందుకంటే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చైనానే చూడండి. చైనా టెక్నికల్లీ చాలా నంబర్ 1 అన్నారు. కానీ వాళ్ళు ఒక జంతువులైనా విడుస్తారా? ఎన్ని జంతువుల్ని కట్ చేసి తింటారు. ఈవెన్ పాముని, స్నేక్‌ని మనము సుబ్రహ్మణ్య స్వామి అని పూజిస్తాం కదా! కానీ వాళ్ళు అది కూడా కట్ చేసి తింటున్నారంటే, అందుకే కరోనా ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు ప్రపంచంలో చీనాని అందరూ దూరపెట్టారు. ఎంత టెక్నాలజీలో ముందుగా ఉన్నా కూడా ఆ ఆధ్యాత్మికత లేదు, దైవికత లేదంటే ఏమి యూజ్ చెప్పండి? మనం మనుషులుగా పుట్టిన ఎడ్యుకేషన్ తక్కువున్నా పర్వాలేదు. ఈ ఒక ఏమంటారు సంస్కారం, దైవికత అన్నది ఉండాలండి. మన మనలో మన పేరెంట్స్ కనిపించరంట. మన సంస్కారంలో మన పేరెంట్స్ కనిపిస్తారంట. మనం అంటాం కదా! ఎంత బాగా పెంచారండి. అప్పుడు వాళ్ళ పేరెంట్స్‌కి క్రెడిట్ వెళ్తుంది. వాళ్ళ పేరెంట్స్ కనిపించినా వాళ్ళ సంస్కారంలో మనం చూస్తామంట. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్పిరిచ్యుయాలిటీ. ఈ స్పిరిచ్యువల్ మీరు ఎంత మంచి స్కూల్స్, ఎంత స్టాండర్డ్ స్కూల్స్‌లో పెట్టినా కూడా ఈ సంస్కారం నేర్పించేది ఎక్కడ అంటే ఆధ్యాత్మికతలోనే. ఒక తల్లి వల్ల. అందుకే కదా! ఒక ఇంటికి ఇల్లాలు, గృహలక్ష్మి ఎవరు అంటే భార్య. ఒక ఆడవాళ్ళకి చెప్తాం కానీ మగవాళ్ళకి ఎవరు చెప్పరు కదా! అలాంటి ఆడవాళ్ళు మనం మానసికంగా, దైహికంగా ఆరోగ్యంగా ఉంటే కానీ మన పిల్లలకి నేర్పించగలం. మీరే ఆ నాలెడ్జ్ మీకే ఆ జ్ఞానం లేదు. మీకే ఒక హెల్త్ లేదు అంటే మీరేం నేర్పించగలరు?
అందుకే నేనేం చెప్తానంటే ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ధ్యానం చేయాలి. ధ్యానం తప్ప మీకు ఎక్కడి నుంచి జ్ఞానం రాదు. మీరు ఎన్నో ఇయర్ నుంచి భక్తి మార్గంలో ఉన్నారు. కానీ మీరే చెక్ చేసుకోండి. మీరు 1% అయినా ట్రాన్స్‌ఫర్మేషన్ ఉందా? ఎన్నో గుడులకు వెళ్ళొస్తారు. ఎంతో టెంపుల్స్‌కి వెళ్ళి 3 అవర్స్, 4 అవర్స్ పూజ చేస్తారు. బయటొచ్చిన తర్వాత అదే మాటలు, అవే ఇవి గాసిప్స్‌లు అవే అంటే ఏం యూజ్? మనం ఏమైనా ఒక చేస్తున్నామంటే దానివల్ల ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఉండాలి. దట్ ఈస్ రియాలిటీ. గుడిలకు వెళ్తాము. వెళ్ళేటప్పుడు స్నానం చేసేది, అది హెడ్ బాత్ చేసుకొని, శుభ్రమైన బట్టలేసుకొని, అక్కడ వెళ్ళి పూజలు, సంకల్పాలు, కాయలు కొట్టించి బయటొచ్చిన తర్వాత మళ్ళీ అలాగే అనేది, హర్ట్ చేసినా మాట్లాడేది, టార్చర్ ఇచ్చేది. ఇది ఎలాంటి యూజ్ అండి? భగవంతుడు దీన్ని చూడడండి. ప్రతి ఒక్కరిలో ఆ పరమాత్మని చూసుకొని మీరు అక్కడ ఎప్పుడు పూజ స్టార్ట్ చేస్తారో దట్ ఈస్ రియల్ పూజ అండి. మీరు ఏ గుడిలో వెళ్ళకపోయినా, ఏ పూజలు చేయకపోయినా భగవంతుడు ఎప్పుడు మీ మీద కోపం పడడు, మీకేమీ ఇవ్వడు. మీలో మీలో ఉన్న పరమాత్మనే ప్రతి ఒక్కరిలో ఉన్నారని, ప్రతి ఒక్క జంతువులు, ప్రతి ఒక్క చెట్లు ఆ పరమాత్మని ఎప్పుడు చూసేది స్టార్ట్ చేస్తారో అప్పుడు మీ భగవంతుడు మీతోనే వచ్చేస్తాడు. ఇది ఒక ఆత్మ నుంచి పరమాత్మ స్థితికి మనం ఎదిగేది ఏమేమి సింప్టమ్స్ అంటే ఇవే స్టార్ట్ అవుతాయి. ఎందుకంటే ఆ పరమాత్ముడికి భూమిలో అన్నిటి అందరూ ఒకరేనా? చెట్టులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ. మన స్థితి ఎప్పుడు అలాగే మారుతుంది కదా! అప్పుడు యూ ఆర్ ఇన్ రైట్ పాత్ అని. ఎంతో గంటలు గంటలు ధ్యానం చేస్తున్నారు. ఎన్నో క్లాసెస్ వింటున్నారు. అయినా కూడా మీకులో 1% మార్పు లేదంటే, ట్రాన్స్‌ఫర్మేషన్ లేదంటే ఏం చేసిన యూజ్? మీరు చేసిన చెయ్యకపోయినా ఒకటే. ఎందుకంటే పత్రి సార్ మనకు ఒక పెద్ద ఛాలెంజ్ ఇచ్చారు. సంసారంలో నిర్వహణ అని. అప్పుడు మనం సంసారంలో ఉండి ఎదుగుతాం కదా! దట్ ఈస్ ద రియల్ ఛాలెంజ్. అన్ని విడిచి వెళ్లి చేస్తే అది అందరూ చేయగలరు. కానీ మనము నాన్ మెడిటేటర్స్ మధ్యగా ఉండి, మా ఇంట్లో మీ ఇంట్లో ఎవ్వరు ధ్యానం చేయట్లేదు. అలాంటి మీరు ఇంట్లో ఉండి మీరు ఎదుగుతున్నారంటే దట్ ఈస్ యువర్ రియల్ గ్రోత్ అని. ఒక తల్లిగా, ఒక కోడలుగా, ఒక అమ్మగా అందరితో కూడా మీరు సరెండర్ అయ్యి, అందరితో కూడా మీరు అడ్జస్ట్ అయ్యి వెళ్తున్నారంటే దట్ ఈస్ యువర్ రియల్ మీరు చేస్తూ వెళ్ళండి. మీరు రియల్‌గా చేస్తున్నారు. మీ ఫ్రీక్వెన్సీ ఎనర్జీ పెరిగింది అంటే ఆటోమేటిక్‌లీ ఆ ఎనర్జీ వల్ల వాళ్ళు వచ్చేస్తారు. అది నేను లైవ్ మా ఇంట్లో నేను చూసి చెప్తున్నాను. మా ఇంట్లో అందరూ నాన్ మెడిటేటర్స్. మనం 10 మెంబర్స్ ఉంటున్నాం. నాకీ వీళ్ళే ధ్యానంకొచ్చిన ముందురుగా నాకు విలన్ అందరూ నా అపోజిట్ అనుకునే ఉండేదాన్ని. ఎందుకంటే నా మనస్థితి అలాగుండేది. ఇప్పుడు అదే ఫ్యామిలీ మెంబర్స్‌తో, అదే బాడీతో, అదే ఇంట్లో ఉంటున్నాను. వాళ్ళందరూ నాకు ఎంత సపోర్ట్ చూస్తున్నారంటే స్పెషల్లీ మా ఆయన. అన్నిటికి కూడా నాకు కోఆపరేట్ చేస్తున్నారు. దిస్ ఈస్ ద పవర్ ఆఫ్ మెడిటేషన్. ఆధ్యాత్మికతలో వచ్చి ఫస్ట్ మిమ్మల్ని మీరు సెల్ఫ్ చెక్ చేసుకోండి. మీలో మీరు జర్నీ చేసుకోండి. అప్పుడు తెలిసిపోతుంది ఏ కంప్లెయింట్, ఏ జడ్జ్‌మెంట్, ఏ గాసిప్ బయట చూస్తున్నారో అవి మీలో చెక్ చేసుకోండి. అప్పుడు మీకు అర్థమవుతుంది మీరు ఎక్కడ ఉన్నారో, మీరు ఎక్కడ రావాలి అని. ఫస్ట్ ఎవ్వరు మనకేమనుకుంటాము, అయ్యో! వాళ్ళు మాట్లాడించట్లేదు, నాకు వాళ్ళు ప్రేమించట్లేదు. ఎందుకు ప్రేమించాలి? భగవంతుడు నాకు ఇంత అద్భుతమైన శరీరం ఇచ్చాడు. యూట్రిస్ మా గర్భసంచి తల్లి ఉంది. నా తల్లి అక్కడ దూరంగా ఉన్న ఈ తల్లితో మాట్లాడండి. మా బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్స్, ప్రతి ఒక్క పార్ట్స్‌తో మాట్లాడండి. నిజంగా మీరు ఏమనుకుంటారు కదా! అది అవుతుంది. నేను నా లైఫ్‌లో చూసి నాకందుకే ఫిజికల్ లైఫ్‌లో నాకు బ మెటీరియల్ లైఫ్‌లో ఎవ్వరు ఫ్రెండ్స్ లేదు. ఎందుకంటే నాకు అక్కర్లేదు. బాబాజీని అడిగాను. నాకు బాబాజీ ఛానెలింగ్ కూడా స్టార్ట్ అయింది. అప్పటి నుంచి నా జీవితంలో నాకెవరు కావాలో, ఎవరు వద్దో నేను సంపూర్ణంగా బాబాజీకి సమర్పణ చేసుకున్న తర్వాత బాబాజీకి తెలుసు ఎవరిని ఉంచాలో, ఎవరు తీసేయాలని. అందుకే నా జీవితంలో ఇక ఇద్దరు, ముగ్గురు తప్ప ఎవ్వరు లేదు. నేనెప్పుడు నా బాడీ పార్ట్స్‌తో, సెల్స్‌తో మాట్లాడుతూ ఉంటాను నేను. గర్భ సంచి తల్లితో కూర్చుంటే చాలు అమ్మతో ఎలా మాట్లాడతామో
అలా మాట్లాడతాను. ప్రతి ఒక్క పార్ట్స్‌తో నేను కన్వర్జేషన్ చేస్తాను. కమ్యూనికేట్ చేస్తాను. ఏమైనా నొప్పి వస్తే చాలు. దీనివల్ల ఏమి నేర్చుకోవాలో నేర్చుకున్నాను. నా ఒక ఆత్మ చైతన్య శక్తి వల్ల ఇది రిలీజ్ అయిపోవాలని ఒక 2 మినిట్స్ అడిగితే చాలు అయిపోతుంది. ఏ టాబ్లెట్స్ ఏమీ వాడట్లేదు నేను. ఎందుకంటే మన బాడీకి కూడా మన ప్రేమ కావాలండి. మన ఆత్మీయత కావాలి. ఇన్ని రోజులు మన అజ్ఞానం వల్ల నేను లావుగా నన్నే నేను ప్రేమించకట్లేదు. నన్నే నేను యాక్సెప్ట్ చేయట్లేదంటే బయట వాళ్ళు ఎలా నన్ను ప్రేమించగలరు చెప్పండి? మి ని మనం అందరూ యూనిక్ క్వాలిటీస్ ఉన్నవాళ్ళు మనుషులే. మనం స్పెషల్లీ నేను ఆడవాళ్ళకి చెప్తున్నాను. ఆడ ఆడ జన్మ అంటేనే అద్భుతం. ఒక అద్భుతమైన బ్యూటీ ఉంది. ఏం మీరేం తక్కువ, నేనేం తక్కువ. నన్నే నేను ఎలాగున్నానో యాజ్ ఇట్ ఈజ్ నేను ప్రేమించాలి. ప్రేమించుకోవాలి. నేను లావుగా ఉన్నాను. తను చూడు ఎంత సన్నగా ఉంది. నేను బ్లాక్‌గా ఉన్నాను. తను ఫెయిర్‌గా ఉంది. ఎప్పుడు చూసినా నేను కంపేర్ చేసుకొని నా బాడీని నన్నే నేను హేట్ చేస్తే, నా బాడీ నాకు ఎలా కోఆపరేట్ చేస్తుంది? ఎలా హెల్ప్ చేస్తుంది చెప్పండి? ఈరోజు వేరే వాళ్ళు నాకన్నారని నేను స్లిమ్‌గా అయిపోతాననుకోండి. నెక్స్ట్ వాళ్ళే అంటారు, "లేదువే నీ ముందుగానే బాగా ఉండేదానివి. ఇప్పుడు నువ్వు బాగా కనిపించట్లేదంటే మళ్ళీ లావైపోవాలా?" ఎప్పుడు కూడా మనం వేరే వాళ్ళ కోసం జీవించకూడదండి. మన కోసం మనం జీవించాలి. మనం ఎలా ఉన్నామో యాజ్ ఇట్ ఈజ్ మనం ప్రేమించుకోవాలి. పొద్దున్నే లేస్తే మిమ్మల్ని మీరు జోరుగా ఒక హగ్ చేసుకోండి. మీరు లావుగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఎలాగున్నారో యూ ఆర్ ఎ వెరీ బ్యూటిఫుల్. యూ ఆర్ ఎ వెరీ యూనిక్ క్వాలిటీ లేడీ అనుకోని ఒక మిర్రర్ ముందుగా 2 మినిట్స్ మీ కళ్ళలో మీరు చూసుకొని మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. అప్పుడు చూడండి ఏ స్కిన్ డిసీజెస్, షుగరు, క్యాన్సర్ ఏమీ రాదు. అది మన బాడీ సెల్స్ ఏం చేస్తామంటే, మనలోనే ఆ ప్రేమ లేదు, యాక్సెప్టెన్సీ లేదంటే, ఆ సెల్స్ కూడా నెగెటివ్‌గా మారతాయంట. మారుతూ అవే మనకి స్కిన్ డిసీజ్‌గా, షుగర్‌గా మనకి డిసీజ్ వచ్చేది. ఇది సైంటిఫిక్‌గా కూడా ప్రూవ్ అయిందంట. అది మీరు ఎన్నో క్లాస్‌లో విన్ను ఉండొచ్చు. అది నీళ్లు పెట్టి ఎక్స్‌పెరిమెంట్ చేస్తారు కదా! అలాగే ప్రతి ఒక్కరు కూడా మనం ఫస్ట్ ప్రేమించుకోవాలి. మనము యాక్సెప్ట్ చేసుకోవాలి. మీరు ఎలాగున్నా మీరు ఇది అంటే థిన్‌గా ఉన్నా, లావుగా ఉన్నా, షార్ట్‌గా ఉన్నా, హైట్‌గా ఉన్నా మీరు యూనిక్కే. మీలో ఉన్న ప్రతి ఒక్క పార్ట్స్ యూనిక్కే. మీరు హెయిర్ కానీ ఎలాగుందో అలాగే ప్రేమిస్తూ వెళ్ళండి. వితిన్ 21 డేస్ మీరు మీలో ఆ మార్పు చూడండి. కానీ దీంతో మీరు ధ్యానం కూడా చేయాలి. ఓన్లీ ధ్యానం చేయట్లేదు, అఫర్మేషన్స్ ఇస్తున్నామంటే యూజ్‌లెస్ అది. మనం ఎంత ధ్యానం చేస్తామో అంత రిజల్ట్ అల్టిమేట్‌గా ఉంటుంది. ఎందుకంటే ధ్యానం వల్ల మనం ఆత్మజ్ఞానం పొందగలం. మనలో ఉన్న ఆ పరమాత్మని మనం కనెక్ట్ అయ్యగలం. అప్పుడు ఆ పరమాత్మతో ఎప్పుడు మీరు ఆ దైవత్వ స్థితితో పొందుతారో అప్పుడు మీకు రియాలిటీ అర్థమైపోతుంది. ఎవరు వచ్చినా, రాకపోయినా, ఎవరు ప్రేమించినా, ప్రేమ ఇవ్వకపోయినా మనకు అది ఏమి వి డోంట్ కేర్. మనం అప్పుడు మనతో మనం ఉండేది ఇష్టపడతాం. నేనంతే మా ఇంట్లో మనం ఎంతమంది 10 మెంబర్స్ ఉన్నా కూడా నా పని ఏముందో, నా కర్తవ్యం అన్నీ చేసుకొని నేను నాతో ఉండేది ఇష్టపడతాను. ఎప్పుడూ నేను నాకేముందో క్లాసెస్ వింటాను, నా బాడీతో మాట్లాడతాను, యూట్రస్‌తో మాట్లాడతాను, సెల్స్‌తో మాట్లాడతాను. మీకిది చాలా ఆశ్చర్యం అనిపించొచ్చు. కానీ ఇది నిజమే. ఈవెన్ మా హెయిర్‌తో కూడా మనం మాట్లాడొచ్చు. ఎంత హెయిర్ ఫాల్ అవుతుంది అంటే మీరు చెక్ చేసుకోండి. మిమ్మల్ని మీరు మీ హెయిర్‌ని మీరు ప్రేమించట్లేదు. అప్పుడు మీకు డాక్టర్స్ ఎంత మెడిసిన్ ఇచ్చినా అది ఆగదు. ఎప్పుడు మీరది ప్రేమిస్తారో యాజ్ ఇట్ ఈజ్ అది దాన్ని యాక్సెప్ట్ చేసుకొని మీరు దానికి లవ్ ఎనర్జీ సెండ్ చేస్తారో అప్పుడు చూడండి ఏ ఆయిల్, ఏ మెడిసిన్ కూడా వర్క్ అవ్వదు. ఎందుకంటే మా బాడీలో కూడా ప్రతి ఒక్క సెల్స్, ప్రతి ఒక్క పార్ట్స్‌కి మన ప్రేమ కావాలండి. ఆ ప్రేమ మనం అందించాలి. బయట వాళ్ళకిస్తాము. బయట వాళ్ళు ఎవరైనా మీకు ఒక గ్లాస్ నీళ్ళిస్తే థాంక్ యూ అంటాం. అదే మన బాడీ పార్ట్స్, మన బాడీలో ఉన్న ప్రతి ఒక్క సెల్స్ మనం పుట్టిటి నుంచి ఇప్పటి వరకు వితౌట్ ఎనీ ఎక్స్‌పెక్టేషన్ ఎంత చక్కగా పని చేసుకుంటూ వస్తున్నాయి. ఒక్కసారైనా మనము
థ్యాంక్ యూ చెప్తామా, గ్రాటిట్యూడ్ చూపిస్తున్నామా? మీరు అనుకోవచ్చు, ఏ పోనీ మేడం నా బాడీనే కదా, ఏమి అలాగే అలాగే మీకు ఫింగర్ కి మీ చేతులకి ఏమైనా దెబ్బలు తగిలితే తిట్టుకుంటారా లేదా? నాకే అవ్వాలా, ఈ టైంకి అవ్వాలా అని తిట్టుకుంటారు. అదే ప్రేమించే టైం వచ్చి వద్దంటారు. తిట్టుకుంటారు అంటే ప్రేమించేది కూడా ఉంది కదా మీకు. ఎప్పుడైనా మీకు అనిపిస్తే ప్రేమ ఇవ్వాలంటే మీ బాడీకి ఇవ్వండి. మీ బాడీ పార్ట్స్‌కి ఇవ్వండి. బయట వెతకకూడదు. మీ బాడీస్‌తో మీరు కనెక్ట్ అవ్వండి. ఆ ప్రేమ ఏమనేది మీకు తెలిసిపోతుంది. ఎందుకంటే మన ఆడవాళ్ళందరూ సేమే. వి ఆర్ ఆల్ ఎమోషనల్ ఫూల్స్. ఎప్పుడు మనం ఉంటాం. నాకు ప్రేమ కావాలి, మా ఆయన నుంచి కావాలి, మా పిల్లల నుంచి కావాలి అని. ఎందుకంటే మనం అడగకూడదు. ఇచ్చే స్థితిలో ఉండాలి. మనం ఎప్పుడు అంత ఇస్తూ వెళ్తామో 1000 టైమ్ యూనివర్స్ మనకిస్తూ ఉంటుంది. ఎందుకు ఎక్స్‌పెక్ట్ చేస్తారు? మన స్త్రీలంటేనే మనం ఇచ్చే గుణం ఉండాలి. ఒక లవ్ అన్‌కండిషనల్ లవ్ అంటేనే ఒక స్త్రీకంటాము. అంత ఇచ్చేది ఉండి మనం ఎందుకు అడుక్కుంటున్నాం చెప్పండి? మీరెప్పుడు అది ఎక్స్‌పెక్ట్ చేస్తారో అది స్వార్థమైపోతుంది. పత్రి సార్ ఏమంటారు తెలుసా? ఎప్పుడు నిస్వార్థంగా నువ్వు సేవ కానీ, ప్రేమ కానీ ఇస్తూ వెళ్తావో, మీకు తెలియక మీకు అన్ని చోటు నుంచి స్టార్ట్ అవుతుందంట. అది అంతా నేను ఏది వితౌట్ బ్లైండ్‌గా చెప్పట్లేదండి. నా జీవితంలో ప్రతి ఒక్కటిని కూడా నేను ఇంప్లిమెంట్ చేసుకొని చెప్తున్నాను. ఈరోజు నేను నిజంగా ఎంత సంతోషంగా ఉన్నానంటే, వేరే వాళ్ళకన్నా నేను నిజంగా వేరే వాళ్ళేమనుకుంటారు, ఆ చోట వెళ్ళి వస్తే అది తింటే, ఇది వేసుకుంటేనే రియల్ సంతోషం అనుకుంటారు. రియల్ హ్యాపీనెస్ అనుకుంటారు. కానీ నేనంటాను మెడిటేషన్‌లో, ధ్యానంలో మనం ఆ స్థితికి వెళ్తాం కదా! ఆ స్థితిలో కన్నా ఈ ప్రపంచంలో ఇంకేమి సంతోషం ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే నేను ముందుగా బయట చాలా దేవుళ్ళంటే నాకు పిచ్చి. అక్కడ శివుడు, కృష్ణుడు అంటే నాకు అంత పిచ్చి కానీ ఇప్పుడు ధ్యానంలోనే నేను అన్ని దేవుళ్ళని చూసుకుంటున్నాను. ఆ బాబాజీ వల్ల అంటే దీనికన్నా ఇంకేం కావాలండి? ఎంత పూజ చేసినా మనకు ఆ సంతోషం ఆ భగవంతుడు దొరకదు. కానీ నా ధ్యానంలో ప్రతి ఒక్క రోజు నేను ఆ ఎక్స్‌పీరియన్స్ అన్ని దేవుళ్ళని చూసుకుంటాను. ఆ ఎక్స్‌పీరియన్స్ పొందుతున్నాను. దీనికైనా ధ్యానంలో కూర్చుంటే చాలు బాబాజీ చానెలింగ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది కదా! దానికన్నా నాకు ఇంకేమి సంతోషం లేదనిపిస్తుంది. ముందుగా నా నా పిల్లలు పుట్టారు కదా! ఫస్ట్ నేను చూసింది వాళ్ళకి పాలు తాగించాను కదా! అది అనుకున్నాను. నా జీవితంలో అన్‌ఫర్గెటబుల్ మూమెంట్. బట్ ఇప్పుడు ఏమంటే అది భౌతికంగా ఓకే. స్పిరిచ్యువల్‌గా నాకు ఎప్పుడు బాబాజీ కనెక్షన్ స్టార్ట్ అయిందో, బాబాజీ ఎనర్జీ స్టార్ట్ అయిందో, వాళ్ళ ఛానెలింగ్ స్టార్ట్ అయిందో దానికని ఇంకేమీ లేదు. ఆ సంతోషం కానీ, అద్భుతం కానీ నిజంగా అండి ఇవి మాటలలో చెప్పేది కాదు. అనుభవం పొందుతాం కదా! అది మాకు ఎందుకంటే నేను ఒక స్వీట్‌ని ఇలా పెట్టుకొని ఇది అంత తీయగా ఉంది, అంత ఇదిగా ఉంది అంటే మీకేమీ అర్థం కాదు. టేస్ట్ చేస్తే కదా అది దాని విలువ తెలిసేది. అలాగే మీరు ధ్యానం చేసుకుంటూ వెళ్ళండి. నాకయ్యిందంటే మీకవ్వదా? నాలాంటి ఎంతో మెడిటేటర్స్‌కయ్యిందంటే అందుకే పత్రి సారు అందరికీ జ్ఞానం అందాలనే వాళ్ళ జీవితంనే డెడికేషన్‌గా చేశారు. వాళ్ళ పిల్లల్ని, భార్యని విడిచి ప్రతి ఒక్కరికి కూడా అంటే సంసారంలోనే ఉండి వాళ్ళకి ఇచ్చే టైంని మనకిచ్చారు. మనలాంటి ఎన్నో ఆడవాళ్ళకి పునర్జన్మ ఇచ్చిన భగవంతుడు వాడు. వాళ్ళు లేకపోతే మనమంతా ఇంత సంతోషంగా ఉండగలమా చెప్పండి? అదే మోహ, మాయలో పడి ఏడ్చి ఉండేదాన్ని. కానీ ఇప్పుడు నాకేమీ లేదు. ఎవరు ప్రేమించినా, ప్రేమించకపోయినా, మాట్లాడించకపోయినా నాతో నేను చాలా సంతోషంగా ఉంటాను. అంత ఆత్మజ్ఞానం ఇచ్చారు ఆ పరమాత్ముడు పత్రి సార్. మనమందరూ ఆ స్థితికి వెళ్ళాలంటే మస్ట్ అండ్ షుడ్. మీ డైలీ టైమ్‌లో మీరు ఏమి మొబైల్ చూసేదానికి, టీవీ చూసేదానికి వేస్ట్ చేస్తారు కదా! అదే ఒక గంట, 2 అవర్స్ ధ్యానానికి కూర్చోండి చాలు. అప్పుడు మీకే అర్థమవుతుంది మీరెవరు, ఎందుకొచ్చారు, ఏ స్థితిలో ఉన్నారు. వేరే వాళ్ళకన్నా మనం ఎంతో ఎదిగిన వాళ్ళుగా ఉంటాం. వాళ్ళందరూ తినేదాన్ని, తిరిగే దాంట్లోనే సంతోషము, అదే ఆత్మతృప్తి అనుకుంటారు. కానీ అదంతా జస్ట్ టైమ్ బీయింగ్ అంతే.
పర్మనెంట్లీ అల్టిమేట్ సంతోషం ఎక్కడుంది అంటే ఆధ్యాత్మికతలోనే, ధ్యానంలోనే. అది మీరు చేస్తే కానీ మీకు అర్థం కాదండి. అందుకే ప్రతి ఒక్కరు ధ్యానిలవ్వాలి. స్పెషల్లీ శాకాహారిగా మారాలండి. శాకాహారిగా లేకపోతే మీరు ఎంత ధ్యానం చేసినా వేస్టే. ఈ జీవితాంతా చేసిన వేస్టే. మీరు ధ్యానం చేయకపోయినా కానీ శాకాహారిగా మారాల్సింది. వేరే వాడిని మనం కట్ చేసి తిన్నంత రైట్స్ ఎక్కడా లేదండి. ఏ భగవంతుడు కూడా చెప్పలేదు. అంత హీనమైన పని మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి చెప్పండి. వాళ్ళు ఇంకా వినట్లేదు అంటే వాళ్ళ కర్మ అనుభవించి, ఎందుకంటే నేను చూసాను నాన్ వెజ్ తిని చచ్చే వాళ్ళు ఎంత హీనంగా చస్తారంటే, ఆ బ్రహ్మడు కూడా వాళ్ళకి ఏమీ చెయ్యలేరు. అంత హీన స్థితిలో అది తిన్నప్పుడు ఏమీ మనకు అనిపించదు. కానీ మనం వెళ్ళేటప్పుడు ఉంటుంది కదా! ఏ శత్రువుకి కూడా రాదు. అలాంటిదే చూస్తారు వాళ్ళు. మనం అనకూడదు. ఇదంతా ఆ యూనివర్సు, బాబాజీ, పత్రిజీ చూస్తూ ఉంటారు. చెప్పేది మన పని అంతే. వినేది వాళ్ళ కర్మ. చెప్పేది మన ధర్మ. ఓకేనా? అందుకే ఎంత మీకు వీలవుతుందో అంతమందికి ధ్యాన ప్రచారం చేయండి. శాకాహారిది గురించి చెప్పండి. పిరమిడ్ ఎందుకంటే మన పత్రి సార్‌కి మనం ఎంత ఇచ్చినా తక్కువే. అంత అద్భుతం పునర్జన్మ ఇచ్చిన భగవంతుడికి మనమందరూ ఇంతైనా వాళ్ళ ఆశని మనమందరూ ఇంత దాంట్లో మనం చెయ్యి యాడ్ చేసుకోము కదా! వాళ్ళదేం ఆశ అంటే ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ అవ్వాలనే వాళ్ళ ఆశ ఉండేది, సంకల్పం ఉండేది. దానికంతా మనం అందరూ చేయి జోడించి చేస్తే ఎంతో ఒక మన గురువులకి, ఆ పరమాత్ముడికి మనం ఇచ్చిన ఒక స్మాల్ గిఫ్ట్ అనిపిస్తుంది కదా! ఇది చెప్తూ నేను ఈ రోజు క్లాస్‌ని ఎండ్ చేస్తున్నానండి. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థ్యాంక్ యూ అమ్మా. చాలా అద్భుతంగా చెప్పారు. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఆ స్త్రీ జాతి గురించి ఎలా చెప్తుంటే ఇది చాలా అద్భుతమైనది. ఇంతవరకు ఎవరికో ఆ రకమైనటువంటి భావన అలాంటి ఆ స్టోరీ అనేది ఎవరు కూడా చెప్పలేదు. అంటే ఎలా ఉండాలి, ఎందుకు దాన్ని ఆచరించకూడదు, దాన్ని పక్కన పెట్టి మనం ఎందుకు ఆలోచించి అయ్యో ఇలాగైంది అలాగైంది అని చెప్పి చాలా బాగా చెప్పారు. ఈ గర్భగుడి అనేది చాలా దేవుని గుడి గర్భగుడి అంటాం. ఒక అమ్మ గుడి గర్భగుడి అది చాలా అది అర్థం చేసుకునే వాళ్ళు అంటే చాలా బాగుంటుంది. చాలా మస్తు చెప్పారు. సంతోషం అమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీరు అంతే సార్. ఎవరెవరు ఇక్కడ మగవాళ్ళు ఉన్నారో మీరు ఈ రోజు నుంచి మీ ఇంట్లో మీ భార్య అయినా, పిల్లలైనా, మీ అక్క చెల్లెలు ఎవరైనా పీరియడ్స్ అయితే మీరు ఆ దేవి మాతలాగే చూడండి సార్. ఎప్పుడు అసహించుకుండేది, ముట్టకూడదు, నువ్వు అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చో అని అనకూడదండి. మీరు అలా అంటే అమ్మలు వాళ్ళ ఉన్న అమ్మకి మనం ఇన్సల్ట్ చేసినట్లుగా ఉంటుందంట. ఇలాగే మన కర్ణాటకలో ఇలా క్లాస్ చేస్తున్నప్పుడు ఒక అంకల్ మాట్లాడారు. క్లాస్ వింటూ వింటూ ఏడుస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య, వాళ్ళకి 2 ఆడపిల్లలంట. వాళ్ళు మంత్లీ పీరియడ్స్ వస్తే తెలుసు కదా, ఒకరైన తర్వాత ఒకరికి వచ్చేదంట. ఎప్పుడు తిట్టుకునే వాళ్ళంట. ఎప్పుడు చూసినా వీళ్ళది ఇదే అవుతుంది, నేను ఇదే చూసేదానికి ఉన్నానా, దరిద్రంగా అని చాలా తిట్టేవాళ్ళంట. అది మన ఆడవాళ్ళకున్న సహజ క్రియ, భగవంతుడు ఇచ్చిన వరం అని వాళ్ళకి తెలీదు. ఎప్పుడు నేను ఇదంతా చెప్పానో అప్పుడే వీడియో ఆన్ చేసుకొని ఏడుస్తూ సారీ అడిగారు. నాకొద్దు అంకల్, ఫస్ట్ మీ ఆవిడకి, మీ ఇంట్లో ఉన్న 2 లక్ష్మిలకి మీరు సారీ చెప్పండి. ఎందుకంటే ఎంతమందికి అవకాశం దొరుకుతుంది. మీరు ఒక తండ్రిగా, ఒక భర్తగా మీరు దానికి కోఆపరేట్ చేయాలి, ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి, కానీ అసహించకూడదు అంటే అప్పుడు అంకల్ అన్నారు, ఇప్పుడు నుంచి నా ఇంట్లో 3 లక్ష్మిలు ఉన్నారని అనుకుంటాను, కానీ ఆడవాళ్ళు కాదు. మా ఇంట్లో నాకే ఒక జ్ఞానం అందించేదానికి వచ్చిన నా పిల్లలు అనుకుంటానని రియలైజేషన్ అయ్యింది. ఎందుకంటే నేను ఎంతో మంది ఆడవాళ్ళది వింటాను కదా, పీరియడ్స్ అయితే చాలు వాళ్ళ భర్త వాళ్ళ దగ్గరగా రానివ్వరంట. వాళ్ళని ముట్టుకోకూడదు, వేరే పడుకో అనేది. ఇవన్నీ ఎందుకు సార్?
వాళ్ళ అమ్మను వాళ్ళలాగే అసహించుకుంటే వీళ్ళు బయట వచ్చేవాళ్ళ. ఆ తల్లి 9 months అదే బ్లీడింగ్ ని తన కడుపులో పెట్టుకుంటే కదా మనం బయట వచ్చేది. మన తల్లి కూడా అలాగే అసహించుకుంటే ఈ సృష్టి అయ్యేదే చెప్పండి సార్. ఇది కామన్ సెన్స్, ఇది ఎవరు నేర్పించకూడదు. అది మలినము ముట్టకూడదు. వాళ్ళ వచ్చే బ్లీడింగ్ చాలా ఇది అంటే అది మనము మలినమే అలాగైతే కదా. అప్పుడు ఆ ఎనర్జీస్ ఉంటాయంట. ఒక ఎగ్ రిలీజ్ అయ్యి ఒక స్పర్మ్ వచ్చితే ఒక బేబీ వచ్చే టైం, అంత ఎనర్జీస్ ఉండే టైం ని ఆ బ్లీడింగ్ ని మనము ఒక దైవికతతో మనం బయట పంపించాలి, కానీ అసహించకూడదంట. ఎవరెవరు అసహించుకుంటారు కదా ఆ కర్మ అన్నది ఎక్కువ అవుతూ వెళ్తుందంట. అందుకే ఇన్ని రోజులు మనకి జ్ఞానం లేదు. ఇప్పుడు మనకు వచ్చిన తర్వాత కానీ మన రిలేటివ్స్ లో ఫ్రెండ్స్ లో ఎవరెవరికి లేదు చెప్పండి. అయినా వాళ్ళు విన్నట్లేదంటే వదిలేసండి. ఎందుకంటే వాళ్ళు కర్మ సఫరింగ్ పడాలనే ఉన్నారంటే మనం ఎవరండి ఆపగలం కదా. పత్రిసలకేం ఇవన్నీ తెలీదా? అయినా కూడా సార్ ట్రై చేశారు, కానీ ఎక్కడ ఫోర్స్ చేయలేదు. ఇప్పుడు మీరు సఫరింగ్ అనే రాసుకుని వచ్చారంటే ఆ బ్రహ్మ కూడా మిమ్మల్ని ఆపలేదు, స్టాప్ చేయలేదు కదా. మనమే ఆఫ్టర్ ఆల్ మనుషులు. అయినా మనం ఇప్పుడు ఇంత అయినా మనం ఎదుగుతున్నామంటే ఇంకా మనం దాన్ని కల్టివేట్ చేసుకోవాలి, ప్రచారం చేయాలి. ఊరికే మనం చేసుకుంటాం, మనం ఎదుగుతున్నాం చాలంటే కాదండి. మన ప్రతి ఒక్క మాస్టర్ పని అంటే మనకి ఏమి వచ్చిందో ఈరోజు ఆ జ్ఞానాన్ని మనం స్ప్రెడ్ చేయాలి. మీరు ఏ నేర్చుకున్నా ఏనే చెప్పండి, బి నేర్చుకుంటే బీనే చెప్పండి. అయ్యో మేడం మీకంతా నేను ఇంకా ఎదగలేదు అంటే అది మీ మూర్ఖతనం. అందుకే పత్రి సార్ ఏమంటారు, ఏ సొసైటీలో కూడా చెప్పలేదు. ఓన్లీ మన పిఎస్ఎస్ఎం లో సార్ ఏమంటారు, విఆర్ ఆల్ మాస్టర్స్ అంటారు. ఎవరెవరు డే 1 నుంచి ధ్యానం చేస్తారో మనమందరూ మాస్టర్సే, మనమందరూ దేవుళ్ళే, మనమందరూ ఫ్రెండ్స్ అన్నారు. ఇక్కడ నేను పెద్ద సీనియర్ మాస్టరు, మీరు శిష్యులని ఎవ్వరు లేదు. మనం ఊరికే మనం లేబల్ వేసుకుంటున్నాం అంతే. పత్రి సార్ కూడా ఎప్పుడైనా అన్నారండి నేను గురువులు నువ్వు శిష్యులాలు మీరందరూ, కానీ సార్ ఒక్కటి ఒక కోరుకునేవాళ్ళు, నాకు ఇంకొకటి పత్రిజీ పుట్టాలని ఆశ ఉంది, ప్రతి ఒక్కరు పత్రిజగా మారాలని ఉంది, కానీ నాకు ఇంకొక శిష్యాని ఏ మన పిఎస్ఎస్ఎం లోనే ఆ బాంధవ్యం లేదన్నారు. ఆ పత్రి సార్ కళ ఏముందో మనం అందరూ చేసి చూపిస్తాం సాధన చేసుకొని కదా. సార్కి ఇంకేం మనం ఇవ్వగలమంటే ఇదే. సార్ ఆశ కళ ఏముందో అదంతా మనం ఫుల్ఫిల్ చేయాలి. మనం ఏమి ఇచ్చినా అది తక్కువే కదా సార్కి. అందుకే ప్రతి ఒక్కరు ధ్యానం చేయండి. పత్రి సార్ కళ ఏముందో అది నెరవేర్చాలే. మన ప్రతి ఒక్కరు ధ్యేయ ఉండాలి, గోల్ అవ్వాలి కదా. మన కోసం మనం జీవిస్తుంటాం, ప్రాణిలు జీవిస్తాయి, జంతువులు ఉంటాయి, కానీ ఇప్పుడు మనకి వాళ్ళకి తేడా ఏమంటే మన ఈ జనన మరణ చక్ర నుంచి బయట వచ్చే ఒకే ఒక మార్గం అంటే ఆధ్యాత్మికత. దాంట్లో మనం అందరూ ఉంటున్నామంటే ఆ జ్ఞాన తీసుకొని మనం అందరూ ప్రచారం చేసి ప్రతి ఒక్కరిని కూడా ఆత్మజ్ఞానిగా చేసేదే మన ఒక ధ్యేయం ఉండాలి. ఎవరు ఏమైనా అనుకోండి, వాళ్ళ స్థితికి వాళ్ళు ఉంటారు, మాట్లాడతారు. వాళ్ళ కోసం మనం బతకట్లేదు కదా. మనదేముందో దానికోసం మనం ఉండాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం మేడం. నమస్తే మ్యామ్. నేను లక్ష్మి, మీకు కాల్ చేసింది నేనే మ్యామ్. థ్యాంక్ యూ మేము అడిగినందుకు. ఇంత మంచి అద్భుతమైన క్లాసు అసలు జీవితంలో మర్చిపోలేము. అంత చాలా బాగా చెప్పారు మేడం. స్త్రీ జాతి ఎట్లా ఉండాలి, ఎట్లా మెలగాలి అనేది చాలా అద్భుతంగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. మీకు థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే మీరు అవకాశం ఇవ్వకపోతే నేను ఇవన్నీ ఎలా చెప్పగలను. బాబాజీకి తెలుసు ఎప్పుడు ఎక్కడ నేను మాట్లాడాలో, ఎంతమందికి అందాలో. ఈరోజు ఇంతమంది వచ్చారా అంటే ఆ జ్ఞానం ఎంతమందికి తీసుకునే అర్హత ఉంటుంది, బాబాజీ ఎనర్జీ ఎంతమంది తీసుకునేంత ఎలిజిబిలిటీ ఉంటుందో అంతేమంది అవ్వదు. ముందుగా నేను అలాగే అనుకునేదాన్ని, ఏమి ఇలా అంటే బాబాజీ ఎప్పుడు అదే అన్నారు,
ఆ ఫ్రీక్వెన్సీకి ఎంతమంది తీసుకునేది ఉంటుందో అంతే మంది ఉంటారు. నీ నాది కాదు, బాబాజీది ఏ జ్ఞానం తీసుకునేది ఆత్మకి యోగ్యత ఉంటుందో అంతే మంది ఉంటారని. అంతే, నాకేమీ ఇది రిగ్రెషన్ లేదు, బాధ లేదు. ఎంతమంది వచ్చిన బాబా అందిస్తున్నారు కదా, అది తీసుకొని ఎంతమంది మారుతారన్నది చాలా ఇంపార్టెంట్ మేడం. మీరు ఒక అద్భుతమైన పని చేస్తున్నారు. ఇలాగే చేసుకుంటూ వెళ్ళండి. పత్రిజీ బాబాజీది బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉంటుంది మీకు. అందుకే ఈ రోజు నేను ఏమైనా తప్పుగా మాట్లాడినా దయచేసి క్షమించండి మేడం. లేదు లేదు మ్యామ్, ఏం తప్పలేదు మ్యామ్. చాలా బాగా మంచి క్లాస్ చెప్పారు మేడం. ఎంత చదువు రాని వాళ్ళకైనా, ఎంత అర్థం కాకపోయినా అందరికి అర్థమవుతుంది మేడం. చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ అనంతకోటి కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ ఎవరీవన్. థ్యాంక్ యూ మేడం. ఒక మిర్రర్ లో చూసుకుంటూ మీరు మన పార్ట్స్ కు మీరు ఐ లవ్ చెప్పండి. ఒక పార్ట్స్, ఒక మైండ్ ఉంది, ఒక చెవులు ఉన్నాయి, ఒక ముక్కు ఉంది. ప్రతిరోజు ఇది నేను చేస్తాను. మీరు చెప్పడం జరిగింది అంటే నేను ముందు వస్తుందే ప్రతిరోజు నేను స్నానం చేసిందనంటే మిర్రర్ దగ్గరికి వచ్చి ఐ లవ్ మై బాడీ, ఐ లవ్ మై హార్ట్, ఐ లవ్ మై కళ్ళు, ఐ లవ్ మా ముక్కు, మా నోరు, ఈ ప్రతి పార్ట్స్ కు చెయ్యి పెట్టుకుంటూ మీరు ఒకసారి చెయ్యండి మాస్టర్స్. అంటే దానిలోని మన స్పర్శ తెలుస్తుంది మీకు. ఎక్కడ పెడితే అక్కడ అంత పులకిస్తుంది మన బాడీ. అవును సార్, 100% ట్రూ సార్. అది మీరు చేస్తున్నారు కదా సార్, అది దానికి మీకు దాని విలువ, అది రిజల్ట్ తెలుస్తుంది. అందరికీ అది ఏమో అనిపిస్తుంది. ఫస్ట్ మనం ట్రై చేసి చూడాలి. పత్రి సార్ అదే అంటారు, ప్రతి ఒక్కరు ధ్యాని కన్నా ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞగా మనము చేంజ్ అవ్వాలి అని. అంటే ఎక్స్పెరిమెంట్ చేసుకోవాలి సార్. ఊరికి ధ్యానం సార్ చెప్పారు ధ్యానం చేసేది, స్వాధ్యాయం చేసేది అని వినేది కాదు. అవన్నీ మన జీవితంలో మనం ఎంత ఇంప్లిమెంట్ చేసుకుంటున్నాం, అప్లై చేసుకుంటున్నాం అనేది ముఖ్యం. ఎప్పుడు మీ అనుభవమే జ్ఞానం అన్నారు సార్. ఇప్పుడు మీరు అది అప్లై చేసుకున్నారు, చెప్తున్నారు. లేకపోతే మీరు ఎలా చెప్పగలరు చెప్పండి సార్. ప్రతి ఒక్క దాన్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేసుకోవాలి సార్. ఈ వృథా మనం వింటున్నాము, ఏమీ యూజ్ లేదంటే ఏమైనా విన్నా కూడా ఫస్ట్ మన మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసుకొని చెప్పాలి సార్. దట్ ఈస్ స్పిరిచువాలిటీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. నమస్కారం మేడం. నమస్తే. నా పేరు ఉషా మేడం. చాలా బాగా చెప్పారు మేడం. మీకు ఎంత చెప్పినా కానీ తక్కువనే. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ. మా అదృష్టం మేడం ఈరోజు మీ క్లాస్ వినడు. లేదు మేడం, మనమందరిది అదృష్టం. మనము PSSM లో ఉన్నాము. పత్రి సార్ లాంటి గురువులు, మహావతార్ బాబాజీ లాంటి ఆధ్యాత్మిక గురువులు మనకు దొరికారు. లేకపోతే మనం ఎలా కనెక్ట్ అవ్వగలము చెప్పండి మేడం. ఇవన్నీ మనం ఫస్ట్ బాబాజీకి, పత్రి సార్కి పంపించాలి. వాళ్ళ వల్లే కదా మనం అందరూ కలుగుతున్నాం. లేకపోతే మీరెక్కడ, నేనెక్కడ. నాకు తెలుగు కూడా రాదు. ఈ రోజు ఇలా మాట్లాడుతున్నానంటే ఆ బాబాజీ వల్ల, పత్రి సార్ వల్ల. అందుకే నాకన్నా వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్పాలి మేడం. మీరు మాట్లాడే తెలుగు అచ్చ తెలుగు అమ్మా. మీరు ఎలాంటి ఇంత కూడా ఒక వర్డ్స్ కూడా మీరు తప్పుగా మాట్లాడలేదు. మీరు ఇంత మంచి ఒక స్త్రీ జాతి గురించి చెప్పడంలో మీకు శతకోటి వందనాలమ్మా. చాలా ఇది నాకు ఏంటంటే చాలా మస్తు. ఇది ఒక స్త్రీ జాతి గురించి ఎంత చెప్పారంటే ఎలా ఉండాలి, ఎంత చాలా అది నేను మాట్లాడాలి, అది ఎంతో వస్తుంది కానీ నేను మాట్లాడలేను. ఇంకొక స్త్రీల అందరి గురించి అందరు మాట్లాడండి దయచేసి. అంత ఫ్రీగా ఉండండి. లేదు సార్, నాకు బాబాజీ అందించిన పెద్ద పని ఇదే సార్. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి జ్ఞానం అందాలి అంటే వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో వాళ్ళకి రియలైజ్ అయ్యి ప్రతి ఒక్క జీవితంలో మార్పు వస్తే దానికన్నా, ఎందుకంటే ఒక ఆడది ఒక ఇంటికి మహాలక్ష్మి అంటే తను బాగైపోతే ఆ ఇల్లు ఒక నందగోకులుగా మారిపోతుంది కదా సార్. అందుకే పత్రి సార్ ప్రతి ఒక్క ఇంటి నుంచి ఒక ఆడవాళ్ళనే తీసుకున్నారు.
ఎందుకంటే ఒక ఆడది నేర్చుకుంటే అది ఇల్లంతా నేర్చుకుంటుందంట. ఎందుకంటే మనం ఎలాగుంటాం మన పిల్లలు అదే నేర్చుకుంటారు. ఆబ్వియస్లీ నా హస్బెండ్ కూడా వచ్చేస్తారు. అందుకే సార్ ఆడవాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. మన PSSM లో చూడండి సార్, ఏ ఒక్క సొసైటీలో ఉండరో అంతమంది ఆడవాళ్లే ఉండేది. ఎందుకంటే ఒక ఇల్లుకి దీపాను ఆడదినే, ఒక ఇల్లు పాడు చేసేది ఆడవాళ్లే. మనం ఒక ఇంటికి ఒక దీపలాగా ఉండాలి, కానీ ఒక పాడు చేసేలాగా ఉండకూడదు సార్. ఎప్పుడు మనం దీపంగా మారుతామో ఆ ఇల్లే ఒక నందగోకుల బృందావనంగా మారిపోతుంది. మీరు ఇంట్లో ఎప్పుడు కోపం పడుతూ అనారోగ్యంగా ఉంటే మా హస్బెండే మన ఇంటికి వచ్చేది మారేస్తారు. ఎప్పుడు చూసినా రోగంగా అది ఇది అంటుంది, కోపం పడుతుంది, ఎందుకు వెళ్ళాలిలేనే అవాయిడ్ చేస్తారు. లేట్ గా వచ్చేది, ఇంట్లో ఎక్కువసేపు గడుచురు. అదే మనం ఎప్పుడు సంతోషంగా ప్రేమ అందిస్తూ ఉంటే వాళ్ళకు ఇంటికి వెళ్ళాలి, మనతో టైం స్పెండ్ చేయాలని వస్తారు. అందుకే ఏదైనా ఫస్ట్ మన ఆడవాళ్ళ చేతిలోనే ఉంది. నేను మగవాళ్ళకి బ్లేమ్ చేయట్లేదు. మీకు మీది అనే బాధ్యత ఉంటుంది, కానీ మాకు ఎక్కువ ఉంటుంది సార్. 90% మనదే ఉంటుంది. ఒక ఇంటిని చూసుకునేది, పిల్లల్ని చూసుకునేది, ఇంటికి వంటికి మనది ఎంత ఉంటుందంటే, కానీ మనం ఇదే సరిగా చేయట్లేదంటే మనం ఇంకేం చేస్తున్నాం చెప్పండి సార్. ఒక మా భర్తకి కానీ పిల్లలకి కానీ ఆ ప్రేమ, ఆ ఇది సంతోషం ఇవ్వట్లేదంటే మనం ఇంకేమి ఇవ్వగలం కదా. మీరు మీకే ఇవ్వట్లేదు, మీ పిల్లలకి ఇవ్వట్లేదు, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఇవ్వట్లేదు అంటే బయట వాళ్ళకి ఏమి ఇవ్వగలరు? ఫస్ట్ అది చేయాలి. మనం ఎప్పుడు ఇక్కడ ఇస్తామో తర్వాత ఆబ్వియస్లీ బయట వచ్చేస్తుంది. ఎప్పుడు మీ పిల్లల్లాగా మీరు బయట పిల్లల్ని కూడా ఎందుకంటే మనం మన పిల్లలకి ప్రేమించేది పెద్ద విషయం కాదు. ఎప్పుడు మన పిల్లల్లాగా వేరే వాళ్ళని మనం ప్రేమించేది స్టార్ట్ చేస్తామో దట్ ఈస్ ద రియల్ స్పిరిచువాలిటీ అంటారు సార్. ఎందుకంటే పత్రి సార్ని మనం చూడొచ్చు. వాళ్ళు మనకు ఒక తండ్రి లాగా కోపపడేవాళ్ళు, ఒక తల్లిలాగా మనం భోజనం ఇచ్చేవాళ్ళు కదా, వంట చేసి. ఆ మనిషి ఒక లైవ్ ఎగ్జాంపుల్. అంటే దేనికైనా మనం వాళ్ళని తీసుకుంటే చాలు మనకు అర్థమైపోతుంది మనం ఎక్కడ ఉన్నామని. ఒక జీవించే జీవం ఉండే ఒక పరమాత్ముడు ఎవరంటే నేను పత్రి సారే అంట. ఎందుకంటే ఆ భగవంతుడిని మనం ఇప్పుడు ఫీల్ చేసుకుంటున్నాం, కానీ వాళ్ళు ఉన్నంత దీంట్లో మనం ఉండాం కదా, మన అదృష్టం అనుకోవాలి. వాళ్ళు ప్రతి ఒక్క జీవితంలో ఎలా ఉండేవాళ్ళంట లైవ్ గా చూసాం కదా. ఇంకా కూడా మనంలో మార్పు లేదు అంటే మనం ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేదు సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మేడం ఎవరైనా మాట్లాడితే సరే, లేకపోతే ఎండ్ చేస్తామా మేడం? ఓకే మేడం. వాళ్ళని మాట్లాడాలనుకుంటే మాట్లాడరు మాస్టర్స్. సుధాకర్ మాస్టర్, వాణి మేడం మాట్లాడతారంట మేడం. మాట్లాడండి మేడం. ఎవరు? వాణి మేడం. వాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసుకోరు మేడం. మాట్లాడండి మేడం. నమస్తే మేడం. నమస్తే. చాలా బాగా చెప్పారు. లేడీస్ గురించి అయితే అసలు ప్రత్యేకించి ఉంది ఇది క్లాస్ అయితే. అందరు లేడీస్ అసలు వీడియో ఆన్ చేసుకొని ప్రతి ఒక్కరు వినాలి ఖచ్చితంగా ఇది వీడియో. థ్యాంక్ యూ మేడం. మేడం వేరే జూమ్ లో చెప్తారా మేడం క్లాస్ ఇది? మేడం చెప్తాను. నేను హిందీ, కన్నడ, తెలుగు అన్ని చోట్ల చెప్తాను నేను. ఎందుకంటే నా పని ఇదే కదా. నేను ఎంత చెప్పాలో బాబాజీ అదే నాకు ఇచ్చింది. ఎంత వీళ్ళవుతుందో అంతమంది మారాలి మేడం. ఎందుకంటే ఫస్ట్ మనం ఆలోచించే రీతి మారుతుందో అప్పుడు అన్ని మారిపోతాయి. ఫస్ట్ మనం ఎక్కడి నుంచి మారాలంటే నేను చెప్పగలను. ఎక్కడ మీరు అడిగితే చెప్తాను మేడం. సరే మేడం, ఓకే మేడం. మీ నెంబరు లక్ష్మి మేడం దగ్గర ఉన్నదా? మేడం తీసుకోండి మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం.
థ్యాంక్ యూ. నమస్తే నమస్తే శుభ మేడం. సార్ నమస్తే సార్. నేను బెంగళూరు నుంచి మాట్లాడుతున్నాను. కర్ణాటకలో చాలా మేడం వర్క్ షాప్ లాగా తీసుకుంటున్నారు మేడం. సో చాలా మందికి దీనివల్ల చాలా అంటే ఎన్నో సమస్యల నుంచి బయటకు పడ్డారు. సో మీరు కానీ ఒకసారి వర్క్ షాప్ చేపియండి మేడంతో. షీజ్ ఈ గైనకాలజిస్ట్ అంటారు కదా, ఈమె స్పిరిచువల్ గైనకాలజిస్ట్ అన్నమాట. ఏమీ లేదు సార్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా అద్భుతంగా చెప్పారు మేడం. చాలా పవర్ఫుల్ ఉంది క్లాసు. అంటే మహోదర్ బాబాజీ కనెక్ట్ అయ్యి చెప్పినట్టే ఉంది, అంత ఎనర్జెటిక్ ఉంది. ఎందుకంటే ప్రతి టాపిక్ కవర్ చేశారు, చాలా విషయాలు నేర్చుకుంటున్నాం, కానీ మన శరీరం గురించి మనమే అసలు పట్టించుకోవట్లేదు. ఎన్ని నేర్చుకున్నా ఆ శరీరమే బాగాలేనప్పుడు సో వేస్ట్. అంతేకాకుండా చాలా విషయాలు, స్త్రీలకు సంబంధించిన విషయాలు ఏ బుక్స్లో దొరకదు, ఎక్కడ ఉండదు ఇంత జ్ఞానము. సో మీరు అసలు ఎవరు ఏమనుకున్నా పర్లేదని ముందుకు వచ్చి చెప్పడం చాలా గొప్ప విషయం మేడం. ఎందుకంటే దీని గురించి చాలా తక్కువ మందికి అవగాహన ఉంటుంది, దీనిపైన జ్ఞానమే అసలు చాలా తక్కువ. అటువంటిది మీరు ఎంతో మందికి ఉపయోగపడేలా స్త్రీల గురించి చెప్పడం చాలా అద్భుతమైన విషయం మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. సుధాకర్ ఫ్రాన్స్. ఓకే. హలో సార్ చెప్పండి సార్. లేదు, మాట్లాడాను ఆల్రెడీ. ఓకే సార్. ఓకే మాస్టర్స్, ఇంకెవరైనా ఉంటే మాట్లాడండి, లేదంటే సెషన్ని క్లోజ్ చేద్దాం.